ఎపిసోడ్ 307. గర్భం అలిగింది. బాంబే వచ్చిన శివ సరాసరి పురుషోత్తం దగ్గరికి వెళ్తాడు. బెడ్ పై కోమాలో ఉన్న పురుషోత్తానికి చిన్న ట్రీట్మెంట్ ఇచ్చిన శివ అజయ్ కి కాల్ చేసి విషానికి విరుగుడికి కావాల్సిన పువ్వులను కనుగొనమని చెప్తాడు. మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్స్ శివని కలవడానికి వస్తారు. మిస్టర్ శివ, కంగారు పడకు. మా మల్హోత్రా ఫ్యామిలీ పురుషోత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్. పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన పెద్ద ఆయన మా తాతయ్య చాలా సన్నిహితంగా ఉంటారు అని విచిత్రమైన స్వరంతో నవ్వుతూ అన్నాడు చరణ్. మీ తాతయ్య గారికి ఆరోగ్యం పాడైందని విన్నాము. అందుకే ఆయన చూసి పలకరించాలని వచ్చాం. ఆయనపై మాకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకోవడానికి ఆయన కోసం కొన్ని విలువైన మూలికలను తీసుకొచ్చాం. మీకు నియమాలు తెలియకపోయినా మల్హోత్రా ఫ్యామిలీ అన్ని నియమాలను తెలుసుకునుంది. మీకు ఫ్యామిలీస్ మధ్య రిలేషన్ గుర్తు లేకపోయినా పట్టించుకోకపోయినా మేం పట్టించుకుంటాం. మీరెన్ని చేసినా మా మల్హోత్రా ఫ్యామిలీ పదే పదే మీతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. మా ఫ్యామిలీ దయని మర్చిపోయే కుటుంబం కాదు. ఓల్డ్ మాస్టర్ పురుషోత్తం మా తాతయ్య గారికి మంచి ఫ్రెండ్. సో ఆ రిలేషన్ తోనే మేము ఇక్కడికి వచ్చాం. మీ తాతయ్య గారికి ఆరోగ్యం బాగోలేదని రాత్రికి రాత్రి మా ఫ్యామిలీలో ఉన్న విలువైన మూలికలన్నింటినీ తీసుకుని మేము ఇక్కడికి వచ్చాం అని స్ట్రేంజ్ వాయిస్ తో అన్నాడు ప్రశాంత్ మల్హోత్రా. అతని కళ్ళల్లో ఏ మాత్రం గర్వం కనిపించలేదు. అవునా, మీరు చాలా శ్రమపడి వచ్చారు, కానీ ఇదంతా వేస్ట్. మా తాతయ్యకి జస్ట్ కోల్డ్ వచ్చింది అంతే. దాని గురించి మీరు ఇంతలా బాధపడాల్సిన అవసరం లేదు అని అన్నాడు శివ. మా తాతయ్య ఆరోగ్యం పాడైందని చాలా రోజుల నుంచి ఏం న్యూస్ రాలేదే. అలాంటిది మల్హోత్రా ఫ్యామిలీకి ఈ విషయం ఎలా తెలిసింది? విషయం తెలుసుకోవడమే కాకుండా మందులు కూడా డెలివరీ చేయడానికి వచ్చారా? అంటే ఈ విషయానికి మల్హోత్రా ఫ్యామిలీకి ఏదైనా సంబంధం ఉందా? వీళ్ళిద్దరు కావాలని ఇక్కడికి వచ్చి షో చేస్తున్నారా అని మనసులో అనుకున్నాడు శివ. ఒక నిట్టూర్పు విడిచి, శివ, పురుషోత్తం ఫ్యామిలీకి మల్హోత్రా ఫ్యామిలీకి మధ్య మంచి రిలేషన్ ఉంది. ఆ విషయం మీకు తెలియదేమో, ఎందుకంటే మీరు చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయారు కదా. బట్ మాకు బాగా తెలుసు. అండ్ మీరు పురుషోత్తం గారి ఆరోగ్యం గురించి దాచిపెట్టాల్సిన అవసరం లేదు. దాని గురించి ఇంపీరియల్ సర్కిల్ మొత్తం తెలుసు. ఓల్డ్ మాస్టర్ పురుషోత్తం లైఫ్ ప్రమాదంలో ఉంది. అతను చనిపోబోతున్నాడు అని గర్వంగా అన్నాడు చరణ్. వాట్ మిస్టర్, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? ఇక్కడికి చనిపోవడానికి వచ్చావా అని చరణ్ వైపు సీరియస్ గా చూసి తిట్టాడు కెప్టెన్. సిచ్యువేషన్ ఇంత క్రిటికల్ గా ఉన్నా ఇంత అహంకారంతో ఉంటావని నేను అనుకోలేదు. ఇప్పుడేంటి, నన్ను చంపేస్తారా? నన్ను చంపే ధైర్యం చేస్తున్నారా మీరు? ఇలాంటి పరిస్థితుల్లో కూడా మునుపటి అహంకారంగా ఉండటానికి ఎంత ధైర్యం అని సరదాగా అన్నాడు చరణ్. ఆఫీసర్ శివ, మీరు ఒక మాట చెప్పండి, వెంటనే నేను ఈ వ్యక్తి నాలుక కోసి బయటకు విసిరేస్తాను అని తన కోపాన్ని అణుచుకుంటూ శివ ఆర్డర్ కోసం చూశాడు కెప్టెన్. అక్కడ చరణ్ యొక్క దాదాగిరి చాలా ఓవర్ గా ఉంది. నన్ను తాకే ధైర్యం ఉందా? అడిగి చూడు అని పొగరుగా అన్నాడు చరణ్. అతను ఒక లక్ష్యాన్ని సాధించిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఏంటి శివ, మాట్లాడు. నువ్వు మీ తాతయ్య చనిపోవాలి అనుకుంటున్నావా అని నవ్వుతూ అన్నాడు చరణ్. అసలు నీ ఉద్దేశం ఏంటి అని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా సీరియస్ గా చరణ్ వైపు చూస్తూ అన్నాడు శివ. ప్రత్యేకంగా నా ఉద్దేశం అంటూ ఏం లేదు శివ. నేను జస్ట్ పురుషోత్తం గారిని చూసి వెళ్ళడానికి వచ్చాను. అదే సమయంలో మీకోసం ఒక మెసేజ్ కూడా తీసుకొచ్చాను అని సరదాగా అన్నాడు చరణ్. శివ ముఖం చిట్లించి చరణ్ వైపు చూశాడు. ఓల్డ్ మాస్టర్ పురుషోత్తం లైఫ్ కి గ్యారంటీ ఇచ్చే ఒక ఫ్రెండ్ నాకున్నాడు. మా మల్హోత్రా ఫ్యామిలీ కూడా ఈ పురుషోత్తం కి లైఫ్ ఇవ్వడానికి సహాయం చేస్తుంది. అయితే మీరు కాస్త సిన్సియారిటీ చూపించాలి. మరి నువ్వు నా ముందు మోకరిల్లి మోకాలపై కూర్చొని నమస్కరించి ఇంతకు ముందు జరిగిన దానికి క్షమాపణ చెప్పాలి అని గర్వంతో కూడిన ఎక్స్ప్రెషన్ తో అన్నాడు చరణ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు పిచ్చి పట్టిందా అని సీరియస్ గా వీల్ చైర్ లో ఉన్న చరణ్ వైపు చూశాడు కెప్టెన్. అతనికి చాలా కోపం వస్తుంది. ఆఫీసర్ శివని నా ముందే మోకరిల్లమని అడగడానికి ఇతనికి ఎంత ధైర్యం? ఇతనికి అలా చేసే దమ్ముందా అని పళ్ళు పటపటా కొరుకుతూ మనసులో అనుకున్నాడు కెప్టెన్. చరణ్ వైపు సీరియస్ ఎక్స్ప్రెషన్ తో చూసిన శివ, ఏంటి, నన్ను బెదిరించడానికి మల్హోత్రా ఫ్యామిలీ ఇక్కడికి వచ్చిందా? ఇంతకీ నీ మల్హోత్రా ఫ్యామిలీకి వెనకుండి సపోర్ట్ చేస్తుంది ఎవరు అని కోపంగా అడిగాడు శివ. మల్హోత్రా ఫ్యామిలీకి పురుషోత్తం ఫ్యామిలీపై అటాక్ చేయడానికి అండ్ పురుషోత్తంపై పాయిజన్ అటాక్ చేయడానికి ఖచ్చితంగా ధైర్యం అయితే లేదు. మరి ఈ మల్హోత్రా ఫ్యామిలీకి వెనక నుండి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అదే వాళ్ళకి పూర్తి కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని అనుకున్నాడు. ఎవరు అనేది ముఖ్యం కాదు. మీ కుటుంబం యొక్క ఓల్డ్ మాస్టర్ ప్రాణాలకు ముప్పుందని మాకు తెలిసింది. మీ తాతయ్య చనిపోకూడదు అనుకుంటే ఇప్పుడు మా ముందు మోకరిల్లు. ఒకవేళ మీ తాతయ్య నీకు అవసరం లేదు అంటే 3 రోజుల్లో మీ తాతయ్య చచ్చిపోతాడని నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. మీ తాతయ్యకి ఎలాంటి విషయం ఎక్కిందో నువ్వు డిసైడ్ చేస్తావని నా ఫ్రెండ్ నాకు చెప్పాడు. ఈ రకమైన విషయానికి విరుగుడు శక్తి కేవలం డ్రగ్ మేకర్ కి మాత్రమే ఉందని మీరు తెలుసుకోవాలి. నీ వైద్య నైపుణ్యాలు అత్యద్భుతంగా ఉన్నప్పటికీ ఈసారి మాత్రం మీ తాతయ్యకి నువ్వు ట్రీట్మెంట్ చేయలేవు. ఒకవేళ నువ్వు ట్రీట్మెంట్ చేసినా ఆయన బాడీ అందుకు సహకరించదు అని సిచ్యువేషన్ మొత్తం తన కంట్రోల్లో ఉన్నట్లు షో చేశాడు చరణ్. శివ చుట్టూ తన చేతిలో ఉందని గర్వంగా ఉన్నారు ప్రశాంత్, చరణ్. మరి ముఖ్యంగా పురుషోత్తానికి విషం ఇచ్చిన బిల్వనాథ్ దగ్గరే దానికి విరుగుడు కూడా ఉంది. సో శివ తన తాతయ్యకి ట్రీట్మెంట్ చేయలేడు. అప్పుడు వాళ్ళ తాతయ్య చావు బ్రతుకు అనేది శివ యొక్క యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ సమయంలో శివ ఖచ్చితంగా మమ్మల్ని ఒక మాట అనడానికి కూడా వెనకాడుతాడు అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు చరణ్, ప్రశాంత్. హో, ఇదేనా మీ కాన్ఫిడెన్స్? మా తాతయ్య ప్రాణాలను అడ్డు పెట్టుకుని నన్ను బెదిరించాలనుకుంటున్నారా అని అన్నాడు శివ. అవును, ఆ ముసలాయన ప్రాణాన్ని అడ్డు పెట్టుకుని నిన్ను బెదిరిస్తున్నాం. అయితే ఇప్పుడేంటి, నువ్వేం చేయగలవు? ఇప్పుడు చెప్పు, ఎవరిది పై చేయి? ఆయన యంగ్ మాస్టర్ శివ, ఏం జరుగుతుందో మీకు తెలియదా? మీరు నిజంగా ఇంపీరియల్ సర్కిల్లో అడ్డు అనేదే లేని అజేయుడు అనుకుంటున్నారా? నిన్నెవరూ అడ్డుకోలేరు అనుకుంటున్నావా?
నేను నీకు చెప్తున్నాను, మీ తాతయ్య విషయం నీకొక హెచ్చరిక మాత్రమే. నీకు ధైర్యం ఉంటే మళ్ళీ అహంకారంతో ప్రవర్తిస్తే ఖచ్చితంగా చచ్చిపోతారు అని సీరియస్ గా నవ్వుతూ అన్నాడు ప్రశాంత్. శివ ముఖంలో క్రూరమైన నవ్వు కనిపించింది. ఏంటి శివ, ఏడవలేక నవ్వుతున్నావా, లేదంటే నన్ను అడ్డుకోవడానికి భయపడుతున్నావా? ఆ రెండు కాదంటే నన్ను భయపెట్టాలని చూస్తున్నావా అని స్ట్రేంజ్ వాయిస్ తో అన్నాడు చరణ్. ఈ శివకి మన ముందు మోకరిల్లటం ఇష్టం లేనట్టుంది చరణ్. ఇంపీరియల్ సర్కిల్లోని గౌరవప్రదమైన యువ మాస్టర్ ని ఇంత దయనీయ స్థితికి తీసుకురావడం అంటే మాటలు కాదు కదా అని అన్నాడు ప్రశాంత్. శివ, స్పష్టంగా చూడు, ఇది ఎవరు నా ద్వారా నీకు పంపించారో తెలుసుకో అని క్రూరంగా నవ్వాడు చరణ్. అతని ముఖం గర్వంతో నిండిపోయింది. అతను మాట్లాడటం పూర్తి చేసి తన చేతిని ఊపాడు. సడన్ గా అతని పక్కనున్న బాడీ గార్డ్ ఒక కవర్ విసరగానే శివ ఆ కవర్ అందుకున్నాడు. ఆ కవర్ ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక లెటర్ ఉంది. హలో శివ, పురుషోత్తం ఫ్యామిలీ వారసుడివైన నువ్వు బహుశా నా ఐడెంటిటీ ఊహించుండొచ్చు. నేను బిల్వనాథ్ని. నేను నిన్ను వింద ఫ్యామిలీలో కలిశాను. మీ తాతయ్య పురుషోత్తంకి నేనే విషమిచ్చాను. నా దగ్గర ఆ విషయానికి విరుగుడు కూడా ఉంది. నీకు విరుగుడు కావాలి అంటే ఇంపీరియల్ సర్కిల్లోని అన్ని పవర్స్ ని, ఆస్తుల్ని నువ్వు వదులుకో. నీ ఆధీనంలో ఉన్న అధికారులందరినీ తీసుకుని శాశ్వతంగా ఇంపీరియల్ సర్కిల్ ని వదిలేసి వెళ్ళిపో. నా అంచనా ప్రకారం మీ తాతయ్య బాడీలోకి ఎక్కించిన పాయిజన్ 3 రోజుల్లో బ్లాస్ట్ అవుతుంది. అదే జరిగితే మీ తాతయ్య చచ్చిపోతాడు. నీకు విరుగుడు కావాలి అంటే నువ్వు ప్రయత్నించొచ్చు. లేదు, నన్నే కలుస్తాను అంటావా? మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్స్ ని అడుగు, వాళ్ళే నిన్ను నా దగ్గరికి తీసుకొని వస్తారు. నువ్వు మొండిగా ఉంటే మాత్రం మీ తాతయ్య చచ్చిపోతాడు అని ఉన్న అక్షరాలను చదివిన శివ పెదవి అంచున వెటకారంతో కూడిన నవ్వు వికసించి అతను మరో ఆలోచనతో ప్లానింగ్ తో ఉన్నాడు అని అర్థమవుతుంది. ఎలా ఉంది శివ, నీ కోసం తీసుకొచ్చిన గిఫ్ట్? అందులో రాసిందంతా చదివావు కదా. నువ్వు ప్రతిఘటిస్తే ఖచ్చితంగా మీ తాతయ్య చనిపోవడం ఖాయం. మీరు ఈ విపత్తు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఇంపీరియల్ సర్కిల్ అనేది మీరు ఒంటరిగా పాలించగల ప్రదేశం అయితే కాదు అని నవ్వుతూ అన్నాడు ప్రశాంత్. యంగ్ మాస్టర్ శివ, మీరింకా మమ్మల్ని ఎదిరించాలి, ఏదైనా చెయ్యాలి అని ఆలోచిస్తున్నారా? అదంతా వేస్ట్. నా ముందు మోకరిల్లి నమస్కరిస్తే నేను మీ తప్పును మన్నించి సహాయం కోసం మిస్టర్ బిల్వనాథ్ ని వేడుకోవడానికి నీకు సహాయం చేస్తాను. అప్పుడు నువ్వు చక్కగా ఇంపీరియల్ సర్కిల్ నుండి గౌరవంగా బయటకు వెళ్ళిపోవచ్చు అని సీరియస్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు చరణ్. వాళ్ళిద్దరి ముఖాలు ఫుల్ ఆరగెంట్ తో నిండిపోయాయి. ఈ రోజు కోసమే వాళ్ళు ఎంతో కాలం ఎదురు చూశారు. ఎప్పుడెప్పుడు శివ తమ ముందు మోకరిల్లుతాడా అని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే శివ చరణ్ కాళ్ళు విరగొట్టి వీల్ చైర్ కి పరిమితం చేశాడో అప్పటి నుంచి శివ అంతు చూడటానికి ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్నాడు చరణ్. ఇప్పటికే శారీరకంగా, మానసికంగా చాలా కృంగిపోయాడు. జీవించడానికి అతనికున్న ఏకైక లక్ష్యం శివపై ప్రతీకారం తీర్చుకోవడమే. పక్కనే ఉన్న ప్రశాంత్ ఫేస్ లో కూడా సీరియస్ తో కూడిన నవ్వు కనిపించింది. తన ఎదురుగా ఉన్న ఈ శివ తన కొడుకుని అంగవైకల్యుణ్ణి చేయడం మాత్రమే కాకుండా మల్హోత్రా ఫ్యామిలీ పరువు మొత్తాన్ని తీశాడు. ఇతని వల్ల మల్హోత్రా ఫ్యామిలీ పరువు మాత్రమే కాదు, ఫైనాన్షియల్ గా కూడా దెబ్బతింది. ఫైనల్లీ ఈ రోజు శివని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాము అని అతనికి ఆనందంగా ఉంది. మీరు చెప్పినట్లు నేను చేస్తాననుకుంటున్నారా అని తన చేతిలో ఉన్న కవర్ ని చించి విసిరేసి, వీళ్ళిద్దరిని మరికాస్త అంగవైకల్యుల్ని చేసి మల్హోత్రా ఫ్యామిలీకి తిరిగి పంపండి అని కెప్టెన్ కి ఆర్డర్ వేశాడు శివ. ఆ మాటతో చరణ్, ప్రశాంత్ ముఖాలు అపనమ్మకంతో పాలిపోయాయి. వాళ్ళ తాతయ్య ప్రాణాలు అడ్డుగా ఉన్నప్పటికీ శివ ఇలా తమ పని పడతాడని వాళ్ళు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మరీ ముఖ్యంగా పురుషోత్తమ ఆరోగ్యాన్ని ఏమాత్రం దృష్టిలో ఉంచుకోకపోవడం అనేది వాళ్ళకి ఇంకా ఆశ్చర్యంగా ఉంది. శివ ఆర్డర్స్ తీసుకున్న కెప్టెన్ వెంటనే మెడని తిప్పుతూ సీరియస్ ఎక్స్ప్రెషన్ తో వాళ్ళిద్దరి వైపు నడిచాడు. ప్రశాంత్, చరణ్, వాళ్ళ వెంట ఉన్న బాడీ గార్డ్స్ ముగ్గురు చాలా అసంతృప్తిగా ఉన్నారు. నిజానికి వాళ్ళొచ్చిన దగ్గర నుంచి కెప్టెన్ కి వాళ్ళని చూస్తుంటే విపరీతమైన కోపంగా ఉంది. బట్ అతను పురుషోత్తానికి భద్రతగా ఉన్న ఆఫీసర్. అతను శివ యొక్క నిర్ణయం కోసమే ఇప్పటి వరకు ఎదురు చూశాడు. ఇప్పుడు శివనే ఆర్డర్ వేశాక ఇంకెందుకు ఊరుకుంటాడు? శివ, నువ్వు నీ మనుషులతో మమ్మల్ని కొట్టించే ధైర్యం చేస్తున్నావు. దీనివల్ల మీ తాతయ్య చచ్చిపోతాడు. నువ్వు ఆలోచించుకో. నువ్వు మా మల్హోత్రా ఫ్యామిలీకి లొంగకపోతే పురుషోత్తం చనిపోవడం ఖాయం. ఈ రోజు మా మీద దాడి చేస్తే ఇక ఆ తర్వాత చర్చలకు ఆస్కారం లేదని నువ్వు తెలుసుకోవాలి. మిస్టర్ బిల్వనాథ్ దగ్గరికి వెళ్లకుండా మీ తాతయ్యని రక్షించుకోగలనని అనుకుంటున్నావా? నీ దగ్గర అంత సామర్థ్యం ఉందా అని భయాందోళనకి గురవుతూ చరణ్ ఇంకా ప్రశాంత్ ఒకరి తర్వాత ఒకరు అన్నారు. అది విన్న కెప్టెన్ ఒక క్షణం సంకోచించి శివ వైపు చూశాడు. నీ పని నువ్వు చేసుకో అని సీరియస్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు శివ. మరు క్షణంలో కెప్టెన్ క్రూరమైన పులిలా ముందుకు దూసుకుపోయాడు. ఒక్క దెబ్బతో చరణ్ వీల్ చైర్ లో నుండి నేలపై పడేలా చేశాడు కెప్టెన్. మరొక చెంప దెబ్బతో ప్రశాంత్ నేలపై పడి రక్తపు వాంతులు చేసుకునేలా చేశాడు. వాళ్ళని తీసుకొచ్చిన బాడీ గార్డ్స్ ని ఒకే ఒక్క దెబ్బతో వాళ్ళ మీద పడేలా చేశాడు. కింద పడిన ముగ్గురిని నేల మీద దొర్లించి ఫుట్బాల్ ఆడినట్లు ఆడుకున్నాడు కెప్టెన్. అయ్యో, నువ్వేం చేస్తున్నావు అసలు? నువ్వు ఆలోచించే ఇలా చేస్తున్నావా? నీకు పిచ్చి కాని పట్టిందా? నువ్వు ఇలా చేస్తే మీ తాతయ్య చచ్చిపోతాడు. ఆ తర్వాత నువ్వు ఒంటరి వాడివవుతావు అని భయంతో అరిచాడు ప్రశాంత్. ఆ టైంలో కూడా అతను శివని బెదిరించాలి అనుకున్నాడు. శివకి ఉన్న ఏకైక వీక్నెస్ ఏదైనా ఉంది అంటే పురుషోత్తం లైఫ్ గురించి బెదిరించడం మాత్రమే. కానీ శివ ఇంత నిర్ణయాత్మకంగా, నిర్దాక్షిణ్యంగా ఉంటాడు అని అతను ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. కెప్టెన్ దారుణంగా వాళ్ళపై దాడి చేశాడు. మల్హోత్రా ఫ్యామిలీని కొట్టడం వెనుక శివకి ఉన్న ధైర్యం ఏంటి? శివ బిల్వనాథ్ ని ఎలా ఎదుర్కోబోతున్నాడు? విషయానికి విరుగుడు లేకుండా శివ పురుషోత్తం. ఎపిసోడ్ 308 పురుషోత్తం బతుకుతాడా? బిల్వనాథ్ అండ చూసుకుని శివని బెదిరించడానికి వచ్చిన ప్రశాంత్, చరణ్లను
ఈ మాత్రం లెక్క చేయని శివ వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టమని కెప్టెన్ కి చెప్పి వెళ్ళిపోతాడు. శివ అటు వెళ్ళగానే కెప్టెన్ చాలా సార్లు చరణ్ ని తన్నాడు. చరణ్ మెలికలు తిరుగుతూ రక్తపు వాంతులు చేసుకుంటున్నాడు. కెప్టెన్ కొడుతుంటే అతనికి బుల్డోజర్ తగిలినట్లే అనిపిస్తుంది. కింద ఉన్న ఫ్లోర్ కూడా పగిలిపోయింది. ఆ భయానక దృశ్యాన్ని చూసిన ప్రశాంత్ చాలా వీక్ గా అయిపోయాడు. అతను వెంటనే కెప్టెన్ మోకాలపై పడిపోయాడు. కెప్టెన్ చాలా క్రూయల్ గా బిహేవ్ చేశాడు. మిలిటరీ హాస్పిటల్ వంటి నిషేధిత ప్రాంతానికి కెప్టెన్ అయిన అతను చాలా పవర్ఫుల్ ఎక్స్పర్ట్. అతని ఫైటింగ్ స్టంట్స్ సామాన్యుల ఊహకు అందనివి. మీరు మిలిటరీ సంస్థల సభ్యులు, అలాంటిది శివకి హెల్ప్ చేయడానికి ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా? ఏ చట్ట ప్రకారం మీరు శివకి హెల్ప్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని భయంగా చూస్తూ ప్రశ్నించాడు చరణ్. దాంతో కెప్టెన్ వెంటనే చరణ్ చంపపై కొట్టాడు. చరణ్ 2 పళ్ళు ఊడి ముత్యాల్లా నేలపై రాలి పడ్డాయి. కెప్టెన్ మళ్ళీ కొట్టాడు. ఆ దెబ్బకి చేతులు 2 ముఖానికి అడ్డు పెట్టుకుని నేలపై పడిపోయి, నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావా? నేను మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్ని, ది గ్రేట్ రాజ్నాథ్ మల్హోత్రా కొడుకుని. నన్ను చంపే ధైర్యం చేస్తే అది నీకు చాలా ప్రమాదం అని పిచ్చి పిచ్చిగా కేకలు పెట్టాడు చరణ్. అయితే ఈ రోజు నిన్ను కొట్టేయాలా? నిన్ను కన్న నీ అయ్య రాజ్నాథ్ మల్హోత్రాని, వాళ్ళయ్యని, మీ ముత్తాతల్ని, ఇలా నీకు జన్మనిచ్చిన నీ తెలివి తక్కువ వంశం మొత్తాన్ని కొట్టాలి. అసలు మీ నాన్నకి నిజాలు తెలియదా? లేదంటే మీకు చెప్పలేదా? రాజకీయాల్లో ఉన్నప్పుడు పెద్ద ఆయన పురుషోత్తం ఎవరో మీరు తెలుసుకోవాలి. అవునా కాదా అని సీరియస్ గా అన్నాడు కెప్టెన్. ప్రశాంత్ చరణ్లు భయంగా కెప్టెన్ వైపు చూశారు. పెద్ద ఆయన ప్రాణాల్ని అడ్డు పెట్టుకుని ఆఫీసర్ శివని బెదిరిస్తున్నందుకు ఇప్పటికిప్పుడే మిమ్మల్ని దేశద్రోహం కింద షూట్ చేద్దామనుకుంటున్నాను. ఏమంటారు అని తన పాకెట్ లో నుంచి గన్ తీసి అన్నాడు కెప్టెన్. ఆ మాటతో అన్నదమ్ములిద్దరూ చెమటలు కక్కారు. అతని తెలివితేటలకు భయపడ్డారు. మమ్మల్ని చంపొద్దు అని పాలిపోయిన ముఖాలతో అరుస్తూ శివ వెళ్లిన వైపే చూస్తున్నారు ప్రశాంత్ చరణ్. శివ వాళ్ళకి కాస్త దూరంలో కూర్చొని చరణ్ ప్రశాంత్ వైపే చూస్తున్నాడు. మిస్టర్ శివ, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మేము ఓల్డ్ మాస్టర్ పురుషోత్తంకి ఈ పరిస్థితి వచ్చేలా చేయలేదు. మేము కేవలం మెసెంజర్స్ మాత్రమే. మీ ముందు మేమేదో యాక్ట్ చేశాం అంతే. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీకు మీ తాతగారి ప్రాణం ముఖ్యమైతే మీరు ఖచ్చితంగా మా మెసేజ్ ని యాక్సెప్ట్ చేయాలి. ఈ రోజు మీరు నాకు క్షమాపణ చెప్పకపోతే అప్పుడు మీరు మీ తాతయ్య గారికి అవసరమైన విరుగుడిని పొందలేరు. అప్పుడు అనవసరంగా మీ కళ్ళ ముందే మీ తాతయ్య చచ్చిపోతాడు అని అతి కష్టం మీద శివ వైపు చూస్తూ ఆ సమయంలో కూడా తన పొగర్ని చూపిస్తూ అన్నాడు చరణ్. ఆహా అలానా అని వెక్కిరించిన శివ చైర్లో నుంచి లేచి చరణ్ దగ్గరికి వచ్చాడు. ఏంటి శివ నా దగ్గరకు వస్తున్నావు? ఏం చేస్తావు? మీ తాతగారి గురించి ఆలోచిస్తున్నావా అని భయంతో అడిగాడు చరణ్. శివ వెంటనే చరణ్ ముఖంపై అడుగు పెట్టి అతన్ని నేలలోకి అదిమి పెట్టాడు. దాంతో చరణ్ రక్తపు వాంతులు చేసుకున్నాడు. జపాన్ నుంచి వచ్చిన ఒక చిన్న జపనీస్ పర్సన్ పై ఆధారపడటం ద్వారా నన్ను నా దారిని అడ్డుకోగలనని అనుకున్నారా? అసలు మా తాతయ్య ప్రాణాన్ని అడ్డు పెట్టుకుని నన్ను తలదించుకునేలా చేయగలనని అనుకుంటున్నారా? అసలు జపాన్ నుంచి వచ్చిన వీరుడు కనుక్కోవడానికి నాకు వేరే మార్గం లేదనుకుంటున్నారా? ఈ రోజు నేను మీకు ఒక విషయం చెప్తాను. ఒక డ్రాగన్ చనిపోయిన తర్వాత కొద్ది రోజులకు దాని ఎముకల కుప్ప మాత్రమే మిగిలుంటుంది. దాన్ని చీమ కూడా అపవిత్రం చెయ్యలేదు. అలానే మీలాంటి కోళ్లు కుక్కల సమూహాలు నన్ను కదిలించాలనుకోవడం అది పెద్ద జోక్ మాత్రమే. ఈ రోజు కుక్క లాంటి నీ ప్రాణాలని వదిలిపెడతాను, కానీ భవిష్యత్తులో నేను ఖచ్చితంగా మల్హోత్రా ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తాను అని చెప్పిన శివ చరణ్ ని ఒక్క తన్ను తన్నాడు. అంతే, చరణ్ 10 మీటర్ల కంటే ఎత్తుగా ఎగిరి నేలపై పడిపోయాడు. అతని ముఖం నొప్పితో రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. అదే సమయంలో వాళ్ళ వెనకున్న కొంతమంది యువకులు భయంతో తలదించుకుని మౌనంగా ఉండిపోయారు. వాళ్ళు శివని దేవుణ్ణి చూసినట్లుగా చూస్తున్నారు. అండ్ అతని పర్ఫార్మెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నిజమే, డ్రాగన్ అస్థిపంజరంలా మిగిలిపోయినప్పటికీ చీమ కూడా డ్రాగన్ ని టచ్ చేయలేదు. శివ డ్రాగన్ లాంటివాడు. ఇప్పుడు 7 స్టార్ క్లౌడ్ పై తన ప్రతాపం చూపిస్తాడని వాళ్ళకి అర్థమైపోయింది. కెప్టెన్, వీళ్ళని అంగవైకల్యుల్ని చేసి తిరిగి మల్హోత్రా ఫ్యామిలీకి పార్సల్ చేయండి. అలానే 3 రోజుల్లో మా తాతయ్య గారికి అవసరమైన విరుగుడు నేను అందించగలనని విల్వనాథ్కి చెప్పు చరణ్. ఒకవేళ మా తాతయ్య కనుక చనిపోతే నేను ఈ జపనీస్ ని ఇండియాలోనే పూడ్చి పెడతాను. అంతేకాదు, విల్వనాథ్ వెనుకున్న పవర్ఫుల్ వంశాలన్నింటినీ చంపేస్తాను అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి శివ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మల్హోత్రా ఫ్యామిలీలో గార్డ్స్ ప్రశాంత్ అండ్ చరణ్ అతని మాటలకు మూగపోయారు. వాళ్ళ ఒళ్ళంతా వణికిపోతుంది. శివ లాంటి వ్యక్తి నిజంగా ఓడిపోగలడా అనే అనుమానం, బాధ వాళ్ళల్లో కలిగింది. అదే సమయంలో కెప్టెన్ సెక్యూరిటీ డివిజన్ గార్డ్స్ ని పిలిచి ఫుల్ గా తన్నులు తిన్న మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్స్ కి శివ చెప్పిన శిక్ష వేశారు. దానితో ఒక్కసారిగా పెద్దగా శబ్దాలు వినిపించాయి. తర్వాత భారీ ప్రక్షాళన జరిగింది. ఒకరి తర్వాత ఒకరు మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్స్ ని అపస్మారక స్థితికి చేరుకునే వరకు కొట్టారు. తర్వాత వాళ్ళని పార్సల్ చేసి సైనిక ట్రక్ లో విసిరేసి మిలిటరీ హాస్పిటల్ నుంచి తీసుకువెళ్లారు. పురుషోత్తం దగ్గరకొచ్చిన శివ ఫేస్ చాలా ప్రశాంతంగా ఉంది. అయితే అతని కళ్ళల్లో ఇంకా మల్హోత్రా ఫ్యామిలీపై వచ్చిన కోపం పోలేదు. అందుకే ఎవరూ అతన్ని కదిలించే ధైర్యం చేయలేకపోయారు. సెల్వా, కెప్టెన్ కాంప్లికేటెడ్ ఎక్స్ప్రెషన్ తో రూమ్ బయట నిల్చొని ఉన్నారు. వాళ్ళకి శివ వైపు చూస్తుంటే భయంగా ఉంది. శివ పురుషోత్తం మంచం పక్కనే కూర్చున్నాడు. ప్రెజెంట్ శివ ఎలాంటి మూడ్ లో ఉన్నాడో వాళ్ళకి అర్థమవుతుంది. తాతయ్య, మీ మనవడు సరైనవాడు కాదు. అతను మిమ్మల్ని రక్షించలేకపోయాడు అని పురుషోత్తం చేతిలో చేయి వేసి మెల్లగా గొనిగాడు శివ. అతని మనసు చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. నేను తాతయ్యని రక్షించడానికి విరుగుడు కోసం విల్వనాథ్ ని కలవడం అనేది అసాధ్యం. ఒకవేళ తాతయ్య కోసం అతని ముందు మోకరిల్లి విరుగుడు తీసుకున్నప్పటికీ మొత్తం జీవితాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. చివరికి పురుషోత్తం ఫ్యామిలీ మొత్తం చరిత్రలో కనపడకుండా పోతుంది.
తాతయ్యకి ఈ పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తులపై పగ తీర్చుకునే అవకాశం కూడా నాకుండదు. అదే జరిగితే బ్రతికున్న తాతయ్యని మళ్ళీ చంపుకున్న వాడినవుతాను. పెద్దాయన బ్రతికుంటాడా చనిపోతాడా అనేది అతని తలరాతలో రాసున్న దానిపై ఆధారపడి ఉంటుంది. నేను కేవలం నిమిత్త మాత్రమే. నా ప్రయత్నం నేను చేస్తాను అని మనసులో అనుకున్నాడు శివ. అదే సమయంలో అతనికి అంతులేని జ్ఞాపకాలు కూడా వచ్చాయి. చిన్నతనంలో అతను తన తల్లిని తీసుకుని పురుషోత్తం ఫ్యామిలీ నుంచి వెళ్లిపోయాడు. చిన్నతనంలో తన తల్లి గుండెలు బాదుకుని ఏడవడం, మిగిలిన వాళ్ళు తన తల్లిని తిట్టడం మాత్రమే అతను చూశాడు. అయితే ఆ సమయంలో అతను చేయగలిగింది ఏమీ లేదు. తల్లి బాధని చూసి ఏడవడం తప్ప. అతను వయసులో ఉన్నప్పుడు అతని తల్లికి తీవ్ర అనారోగ్యం వచ్చింది. అయితే అప్పటికి శివ వైద్య నైపుణ్యాలు నేర్చుకునే ప్రారంభ దశలోనే ఉన్నాడు. అప్పుడు అతను తన తల్లికి హెల్ప్ చేయలేకపోయాడు. దానితో ఆమె జీవితం ముగిసిపోయింది. ఆ తర్వాత అతను మెడికల్ స్కిల్స్ లో సక్సెస్ అయినప్పటికీ సిచ్యువేషన్ అయితే తిప్పికొట్టలేకపోయాడు. అవన్నీ గతం. కానీ ఇప్పుడు అతను చాలా ధనవంతుడైనప్పటికీ, గొప్ప అధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ, ప్రపంచంలో దేనినైనా తన కంట్రోల్లోకి తీసుకోగలిగే పవర్ ఉన్నప్పటికీ, తనకున్న ఏకైక కుటుంబ సభ్యుడు ప్రమాదంలో ఉంటే ఆ సమయంలో కూడా శక్తి లేని వాడిలా ఉండటం శివకి చాలా కష్టంగా ఉంది. ఒకవేళ తన తాతయ్య జీవితంలో చావు అనేది రాసుంటే దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. కానీ తన ప్రయత్నం తను చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు శివ. తన తాతయ్య చేతులు తన చేతిలో పెట్టుకుని నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. రాత్రంతా అలా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూనే ఉన్నాడు శివ. ఇక సెల్వా కెప్టెన్ కూడా ఆ రాత్రంతా హాస్పిటల్లోనే బయట వెయిట్ చేస్తున్నారు. తెల్లవారింది. మిస్టర్ శివ, మీరు కాస్త ఫ్రెష్ అయ్యి ఏదైనా తినండి. మీకోసం నేను టిఫిన్ అండ్ టీ సిద్ధం చేశాను. పెద్దాయన విషయం ఎక్కడి వరకు వచ్చింది? బహుశా మంచి వాళ్లకు అదృష్టం ఉంటుందని నేను నమ్ముతున్నాను. మనకి కావాల్సిన మెడిసిన్ ఖచ్చితంగా వస్తుంది. మీరు దాని గురించి మంచి వార్త వింటారు. కొంచెం వెయిట్ చేయండి అని ఒక ట్రేతో వచ్చిన సెల్వా శివని ఓదార్చాడు. శివ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతని కనురెప్పలు చిన్నగా కదిలాయి. అక్కడి నుంచి లేచి వాటి బయటకు నడిచి, నేను ఇప్పుడేమి తినను. మీరిద్దరూ రాత్రంతా నిద్రపోలేదు. సో కాస్త తిని రెస్ట్ తీసుకోండి అని నెమ్మదిగా అన్నాడు. సెల్వ చిన్న స్మైల్ ఇచ్చి ఒక కప్పు బ్లాక్ టీ తీసుకుని మెల్లగా తాగాడు. ఆఫీసర్ శివ, రాత్రి మిస్టర్ అభినవ్ సిచ్యువేషన్ రిపోర్ట్ చేయడానికి మీకు కాల్ చేశారు. కానీ మీరు అతని కాల్స్ లిఫ్ట్ చేయలేదంట. సో కొన్ని టెక్స్ట్ మెసేజెస్ పంపాడు అని గంభీరంగా అన్నాడు కెప్టెన్. ఇట్స్ ఓకే. ఇంతకు అభి మీతో ఏం చెప్పారు? పాయింట్కి రండి కెప్టెన్ అని అన్నాడు శివ. నిన్న రాత్రి మల్హోత్రా ఫ్యామిలీలో ఏదో చాలా పెద్ద విషయం జరిగింది. అంతేకాకుండా 7 స్టార్ గ్రూప్స్ బిజినెస్ ప్రపంచంలో ఒక న్యూస్ కాన్ఫరెన్స్ ని నిర్వహించింది. వాళ్ళంతా మీ పేరుతో ఉన్న అన్ని బిజినెస్ లని టార్గెట్ చేస్తున్నారు. సిటీ కార్పొరేషన్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అని అన్నాడు కెప్టెన్. విషయం నాకు అర్థమైంది. అభినవ్ని వీటన్నిటిని డీల్ చేయమని చెప్పండి. అండ్ ప్రతిదీ చేయడానికి అతనికి పూర్తి అధికారం ఉంది అని కూడా చెప్పు అని ఆర్డర్ వేశాడు శివ. ప్రెజెంట్ ఇప్పుడు అతను ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకునే మూడ్ లో లేడు. కేవలం బిల్వనాథ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ 3 రోజుల్లో పురుషోత్తాన్ని కాపాడడానికి కావాల్సిన మూలికల్ని ఎలా కనుగొనాలి అనే విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో శివ మొబైల్ రింగ్ అయింది. అవతలి నుంచి అజయ్ బిందా కాల్ చేశాడు. ఆ కాల్ చూడగానే శివ కళ్ళు మెరిశాయి. అజయ్ బిందా, సిచ్యువేషన్ ఏంటి అని ఫోన్ లిఫ్ట్ చేయగానే అన్నాడు శివ. హలో మిస్టర్ శివ, మీరు నన్ను చేయమని చెప్పిన పని గురించి నేను ఇన్వెస్టిగేషన్ చేయించాను. ఆ పనికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్లు మనకి దొరికాయి అని గౌరవంగా అన్నాడు అజయ్ బిందా. శివ అతను చెప్పే విషయాలు జాగ్రత్తగా వింటున్నాడు. మీరు నన్ను ఫైండ్ అవుట్ చేయమని చెప్పిన టంగ్ ఫ్లవర్ గురించి నా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఫ్లవర్ చాలా అరుదుగా బ్లాక్ మార్కెట్ లో కనిపిస్తుంది. అయితే మార్కెట్ లో నాకైతే ఎటువంటి మెటీరియల్ థింగ్స్ కనిపించలేదు. అయితే సౌత్ యూనన్ లో ఉన్న వర్ధన్ ఫ్యామిలీ దగ్గర ఈ టంగ్ ఫ్లవర్ ఉండొచ్చని పుకార్లున్నాయి. ప్రస్తుతం నేను మిస్టర్ వర్ధన్ తో కాంటాక్ట్ అవ్వడం కోసం ట్రై చేస్తున్నాను. వర్ధన్ ఫ్యామిలీ ఎప్పుడు తక్కువ ప్రొఫైల్ తోనే ఉంటుంది. బయట ప్రపంచంతో పెద్దగా కనెక్షన్ పెట్టుకోదని నా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అండ్ వర్ధన్ ఫ్యామిలీ ఏమి తక్కువ పవర్ ఉన్న ఫ్యామిలీ కాదు. వాళ్ళు ఇంపీరియల్ సర్కిల్ లో ఉన్న 5 కుటుంబాల కంటే కూడా తక్కువేమీ కాదు. వర్ధన్ ఫ్యామిలీని మెడిసిన్ కింగ్స్ ఫ్యామిలీ అని కూడా పిలుస్తారు అని తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా సీరియస్ ఎక్స్ప్రెషన్ తో చెప్పాడు అజయ్. అయితే ఎప్పుడైతే అజయ్ వర్ధన్ ఫ్యామిలీ గురించి చెప్పాడో దాని గురించి ఆలోచించిన శివ కళ్ళు సంతోషంతో మెరిశాయి. నువ్వు చెప్పేది చెన్నైకి చెందిన వర్ధన్ ఫ్యామిలీ గురించే కదా అని అన్నాడు శివ. అవును గ్రేట్ ఎల్డర్, మందు కోసం బతకడానికి నేను ఇప్పుడే వర్ధన్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను అని అన్నాడు అజయ్. ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు మీరేమీ ఆవేశంగా ప్రవర్తించొద్దు. నేను వర్ధన్ ని కాంటాక్ట్ చేస్తాను అని సీరియస్ గా చెప్పాడు శివ. శివ కళ్ళు క్రమంగా లోతుగా మారిపోయాయి. ఇది నిజంగా అతనికి శుభవార్త. నిజానికి ఈ విషయం తనకు ఎందుకు గుర్తుకు రాలేదని తనలో తాను అనుకున్నాడు శివ. ఎందుకంటే వర్ధన్ ఫ్యామిలీని మెడిసిన్ కింగ్ ఫ్యామిలీ అని పిలుస్తారు. అలాంటప్పుడు ఇలాంటి అరుదైన మెడిసినల్ ఫ్లవర్ కూడా వాళ్ళు భద్రపరిచే అవకాశం ఉంది. అతను ఆ మూలికలను ఎలా పొందాలో జాగ్రత్తగా ఆలోచించాలి. కానీ ప్రస్తుత విషయం తన తాతయ్య పురుషోత్తం ఆరోగ్యానికి సంబంధించినది. దాని గురించి ఆలోచిస్తూ కూర్చునే టైం లేదని శివ వెంటనే వర్ధన్ నెంబర్ కి కాల్ చేశాడు. ఎన్నో సంవత్సరాలుగా దాచిపెడుతున్న అరుదైన మూలికనివ్వటానికి వర్ధన్ ఫ్యామిలీ ఒప్పుకుంటుందా? ఒకవేళ వర్ధన్ ఫ్యామిలీ ఒప్పుకోకపోతే శివ ఏం చేస్తాడు? బహుశా వర్ధన్ ఫ్యామిలీ ఒప్పుకున్నా ఏదైనా కండిషన్ పెడితే శివ ఆ కండిషన్ కి ఒప్పుకుంటాడా? మరోసారి మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్స్ ని కొట్టిన శివపై మల్హోత్రా ఫ్యామిలీ తిరగబడుతుందా, తోకముడుస్తుందా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో. ఎపిసోడ్ 309 వర్ధన్ ఫ్యామిలీ ఒప్పుకుంటుందా?
మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్స్ కి ఓ జలకిచ్చిన శివ తన తాతయ్య దగ్గరికి వెళ్లి బాధపడుతూ రాత్రంతా అతని చెయ్యి పట్టుకుని అలానే ఉండిపోతాడు. అజయ్ కాల్ చేసి టంగ్ ఫ్లవర్ వర్ధన్ ఫ్యామిలీ దగ్గర ఉందని చెప్పి శివ ఆశలకి నీళ్లు పోస్తాడు. ప్రస్తుతం విషయం తన తాతయ్య పురుషోత్తమ ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి దాని గురించి ఆలోచిస్తూ కూర్చునే టైం లేదని శివ వెంటనే వర్ధన్ నెంబర్ కి కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేస్తూనే హలో డైరెక్టర్ శివ, ఎలా ఉన్నారు? మీరు ఇంపీరియల్ సిటీకి వెళ్లారని తెలిసింది, బానే ఉన్నారా అని మర్యాద పూర్వకంగా అడిగాడు వర్ధన్. ప్రెసిడెంట్ వర్ధన్, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నాకిప్పుడు మీ హెల్ప్ కావాలి అని నేరుగా పాయింట్ లోకి వచ్చాడు శివ. ఓహో, డైరెక్టర్ శివ, మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలిసి కూడా మీరు ఇంత మర్యాదగా అడగాల్సిన అవసరం లేదు. కారణం శివ అని కూడా నాకు తెలుసు. ఆశ్చర్యంగా అన్నాడు వర్ధన్. చెన్నై సిటీలో శివ వల్ల వర్ధన్ చాలా బెనిఫిట్స్ పొందాడు. ఇద్దరు కలిసి చాలా పనులు చేశారు. అతను శివని ఒక స్నేహితుడిగా గుర్తించాడు. అండ్ ఇంతకు ముందు శివ యొక్క మెథడ్స్ చాలా చూశాడు. వర్ధన్ కి అప్పటి నుంచి శివ ఒక దేవుళ్లా కనిపిస్తున్నాడు. అలాంటి శివ తనని స్వయంగా హెల్ప్ అడగటం అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ అది తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నాడు. ప్రెసిడెంట్ వర్ధన్, మీ వంశంలో టంగ్ ఫ్లవర్ వంటి అరుదైన మూలిక ఉందా అని అడిగాడు శివ. టంగ్ ఫ్లవరా అని సంకోచించిన వర్ధన్, డైరెక్టర్ శివ, నిజం చెప్పాలంటే మా దగ్గర టంగ్ ఫ్లవర్ ఉంది, కానీ అది ఒక్కటి మాత్రమే ఉంది. అది మా ఫ్యామిలీ మ్యాన్షన్ లో మిస్టీరియస్ ఖజానాలో ఉంచబడింది అని అన్నాడు వర్ధన్. మీ వర్ధన్ ఫ్యామిలీలో నిజంగా ఈ మెడిసినల్ ఫ్లవర్ ఉందా అని ఎక్సైట్ అవుతూ అడిగాడు శివ. అతని ఆశ్చర్యాన్ని చూసిన వర్ధన్ ఆశ్చర్యపోయాడు. ప్రెసిడెంట్ వర్ధన్, నేను సూటిగా విషయంలోకి వస్తున్నాను. నాకు ఆ టంగ్ ఫ్లవర్ కావాలి అని అడిగాడు శివ. మిస్టర్ శివ, ఈ టంగ్ ఫ్లవర్ చాలా వాల్యుబుల్ అండ్ అండర్ వరల్డ్ సర్కిల్లో ఇదొక అరుదైన సంపద. దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా ఫ్యామిలీ మ్యాన్షన్ రహస్య ఖజానాలో ఉన్న మూలికల్ని తీసుకునే అధికారం కేవలం మా నాన్నగారికి మాత్రమే ఉంది. నాకు ఆ అధికారం లేదు అని అన్నాడు వర్ధన్. ప్రెసిడెంట్ వర్ధన్, నాకు అది చాలా అవసరం. నాకు ఆ మూలిక ఇవ్వమని మీ నాన్నగారిని మీరు అడగలరా అని అన్నాడు శివ. ప్రెసిడెంట్ శివ, నేను మీకు రుణపడి ఉన్నాను, మీరు అలా ఇబ్బందిగా అడగకండి అని అన్నాడు వర్ధన్. నాకు టంగ్ ఫ్లవర్ అర్జెంట్ గా కావాలి, ఎక్కువ టైం కూడా లేదు, 2 రోజుల్లో అది కావాలి అని అన్నాడు శివ. డైరెక్టర్ శివ, మీరు చాలా పొలైట్ గా ఉన్నారు. 1 గంటలోపు నా నుంచి మీకు మెసేజ్ వస్తుంది, వెయిట్ చేయండి. నేను ఇప్పుడే మా నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాను అని ఎలాంటి సంకోచం లేకుండా అంగీకరించాడు వర్ధన్. శివ మాటలు చాలా బరువుగా ఉన్నాయి. అతని మాటల్ని బట్టి టంగ్ ఫ్లవర్ ఎంత అవసరమో వర్ధన్ కి అర్థమైపోయింది. శివ రుణం ఈ విధంగా తీర్చుకోవటం తన అదృష్టమని ఫిక్స్ అయ్యాడు వర్ధన్. ఫోన్ కట్ చేసిన శివ నిట్టూర్పు విడిచి తన చైర్ లో కూర్చున్నాడు. అతను మెల్లగా బ్లాక్ టీని సిప్ చేస్తున్నాడు. వర్ధన్ ఫ్యామిలీలో ఈ మెడిసిన్ ఉందని తెలియటం అతని లైఫ్ లోనే గొప్ప శుభవార్త. అదృష్టవశాత్తు చెన్నైలోని వర్ధన్ ఫ్యామిలీ మెంబర్స్ తో నాకు మంచి రిలేషన్ ఉంది. అందువల్ల వర్ధన్ ని అడగడం చాలా ఈజీ అయింది. లేదంటే మాత్రం దానికోసం ఎన్ని యుద్ధాలు చేయాల్సి వచ్చేదో అని అనుకున్నాడు శివ. అండర్ వరల్డ్ లో టంగ్ ఫ్లవర్ ఎంత విలువైనదో సౌత్ యూనియన్ లో వర్ధన్ ఫ్యామిలీ ఎంత పవర్ఫుల్ లో శివకి బాగా తెలుసు. ఒక టంగ్ ఫ్లవర్ నిర్దిష్ట సమయంలో ఒక పియర్లెస్ ఎర్త్ ర్యాంక్ ఎక్స్పర్ట్ ప్రాణాన్ని కాపాడగలదు. ఇది నిజంగా ఒక దివ్య ఔషధం. నిజం చెప్పాలంటే డబ్బు కోసమో అధికారం కోసమో వర్ధన్ ఫ్యామిలీకి చెందిన ఓల్డ్ మాస్టర్ టంగ్ ఫ్లవర్ ని ఎవరికి ఇచ్చే మార్గం అయితే లేదు. కానీ వాళ్ళు శివకి ఇస్తే ఇవ్వచ్చు. అది శివ యొక్క రుణం తీర్చుకున్నట్లే. చెన్నై మహానగరంలో పురాతన సామ్రాజ్యంలో ఒక ప్యాలెస్ ఉంది. ఇది చాలా గ్రాండ్ గా ఉండి సందడిగా ఉండే మార్కెట్ లో అగ్ర విల్లాలతో పోలిస్తే ఇది చాలా రెట్లు ఎక్కువ. ఈ విల్లా సౌత్ యూనాన్ లో వర్ధన్ ఫ్యామిలీకి చెందిన ఆస్తి. వర్ధన్ వంశంలోని ప్రధాన సభ్యులు ఇక్కడే సమావేశం అవుతారు. వర్ధన్ ఫ్యామిలీ యొక్క ఒక పురాతన హాల్లో తెల్ల జుట్టుతో ఆకుపచ్చ సూట్ వేసుకున్న ఒక పెద్దాయన మెయిన్ సీట్ లో కూర్చొని టీ తాగుతున్నాడు. అతని పక్కనే ఉన్న సీట్ లో ఒక అందమైన అమ్మాయి కూర్చొని పెద్దాయనతో కబుర్లు చెప్తుంది. ఆయన ఆమె చెప్పే ముచ్చట్లు చాలా శ్రద్ధగా వింటూ స్వర్గపు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అతనికి తన మనవళ్ళు మనవరాళ్లతో మాట్లాడటం అంటే చాలా ఇష్టం. వాళ్ళు చెప్పే ముద్దు ముచ్చట్లు వింటూ నవ్వుతూ వాళ్ళతో ఎక్కువగా స్పెండ్ చేస్తాడు. అతనే వర్ధన్ ఫ్యామిలీకి చెందిన ఓల్డ్ కింగ్ ఫార్మసిస్ట్ మోక్షవర్ధన్. అదే సమయంలో సూట్ వేసుకున్న ఒక మిడిల్ ఏజ్ పర్సన్ గంభీరమైన ఎక్స్ప్రెషన్ తో హాల్లోకి వస్తూ, నాన్న, నేను మీకు అర్జెంట్ గా ఒక విషయం చెప్పాలి అని తలుపు దగ్గర నిలబడి గౌరవంగా నమస్కరిస్తూ తలదించుకుని అన్నాడు విష్ణువర్ధన్ అలియాస్ వర్ధన్. విష్ణువర్ధన్, లోపలికి రా, ఎందుకలా కంగారుగా ఉన్నావు అని నెమ్మదిగా అడిగాడు మోక్షవర్ధన్. అతను లోపలికి వెళ్లి, నాన్న, నేను మీ నుంచి ఒక సహాయం కోరొచ్చాను. మన రహస్య ఖజానాలో ఉన్న టంగ్ ఫ్లవర్ నాకు కావాలి, అది నాకు ఇవ్వగలరా? దాంతో నాకు చాలా అవసరం ఉంది అని సీరియస్ గా చెప్పాడు విష్ణువర్ధన్. దాంతో అతని వైపు కళ్ళు చిన్నగా చేసి చూసిన మోక్షవర్ధన్, నువ్వు సంవత్సరం అంతా సెక్యులేషన్ వరల్డ్ లో తిరుగుతున్నావు, కంపెనీని ఔషధ పరిశ్రమని నిర్వహిస్తున్నావు, సాధారణంగా ఎంతో మంది సాధారణ వ్యక్తులతో వ్యవహరిస్తావు. అలాంటిది నీకు ఈ టంగ్ ఫ్లవర్ తో ఏం అవసరం అని వర్ధన్ ని అడిగారు మోక్షవర్ధన్. నాన్న, ఇది నాకు కాదు, బాంబేలోని ఇంపీరియల్ సర్కిల్ కి చెందిన మాస్టర్ శివకి అవసరం. నేను ఇంతకు ముందు శివ గురించి మీకు చెప్పాను. ఆయనే నన్ను ఈ ఔషధం కోసం అడిగారు. తనకి చాలా అత్యవసరం అని చెప్పాడు. అండ్ అందుకోసం అతను కావాల్సినంత డబ్బు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అని నిజాయితీగా చెప్పాడు వర్ధన్. మాస్టర్ శివ ఆఫ్ ఇంపీరియన్స్ సర్కిల్ అని అన్న మోక్షవర్ధన్ శివ గురించి ఇంతకు ముందు కొంచెం విని ఉన్నాడు. అతను పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన వ్యక్తి, అవునా? అతనికి ఏదో స్వార్థం ఉన్నట్లుంది అని నెమ్మదిగా అన్నాడు మోక్షవర్ధన్. విష్ణువర్ధన్ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు.
చూడు విష్ణు, అతను చెన్నైలోని మన ఫ్యామిలీ బిజినెస్ ని విస్తరించేందుకు నీకు సహాయం చేశాడని నాకు తెలుసు. దానికి ఏకైక కారణం శివ అని కూడా నాకు తెలుసు. అతని వల్ల నీకు చాలా గొప్ప హెల్ప్ అయితే జరిగింది. అయితే అందుకు గాని నువ్వు ఈ టంగ్ ఫ్లవర్ గురించి అడగటం మాత్రం కరెక్ట్ కాదు. ఆ మాత్రం దానికి టంగ్ ఫ్లవర్ ని ఇవ్వటం కుదరదు. ఇక ఈ టంగ్ ఫ్లవర్ కాస్ట్ విషయానికి వస్తే ఆ శివ నిజంగా దాన్ని భరించగలడా అని అడిగాడు మోక్షవర్ధన్. బట్ నాన్న అని దీనంగా భయంగా చూశాడు విష్ణువర్ధన్. చెప్పు, విషయం ఏంటో క్లియర్ గా చెప్పు అని అన్నాడు మోక్షవర్ధన్. నాన్న, మీరు ఒకసారి శివతో వ్యక్తిగతంగా ఫోన్ లో మాట్లాడొచ్చు కదా అని రిక్వెస్ట్ గా అడిగాడు వర్ధన్. చూస్తుంటే నా కొడుక్కి అతనితో చాలా డీప్ రిలేషన్ ఉన్నట్లుంది అని అనుకున్న మోక్షవర్ధన్, దాని గురించి నువ్వు మాట్లాడకు విష్ణు అని సీరియస్ గా అన్నాడు. చెప్పున నోరు మూశాడు విష్ణువర్ధన్. చూడు, టంగ్ ఫ్లవర్ మన వర్ధన్ ఫ్యామిలీ యొక్క ట్రంప్ కార్డ్ అని నీకు తెలుసు. మన పూర్వీకులు మన దగ్గరున్న ఈ సంపదను వందల సంవత్సరాలుగా దాచిపెట్టారు. ఈ రకమైన వస్తువులు సాధారణ వస్తువులలాగా మార్పిడి చేయడానికి ఉపయోగించబడవు. ఇది దుబారా చేయడం గురించి మాట్లాడకండి. ఇది భవిష్యత్తులో చాలా ఉపయోగపడే మూలిక. అలాంటిది ఒక సాధారణ వ్యక్తికి ఎలా అమ్ముతాననుకుంటున్నావు అని కోపంగా అన్నాడు మోక్షవర్ధన్. చాలా భయంగా అనిపించింది విష్ణువర్ధన్ కి తండ్రిని చూస్తే. అయితే తనని తాను మోటివేట్ చేసుకుని ధైర్యం తెచ్చుకొని, కానీ నాన్న, శివ ఖచ్చితంగా విలువైన వ్యక్తిని నేను నమ్ముతున్నాను. అతను అసాధారణమైన వ్యక్తి అని అన్నాడు వర్ధన్. అదే సమయంలో విష్ణువర్ధన్, ఏంటి నాన్నతో నువ్వు అలా మాట్లాడుతున్నావు? నాన్న నిన్న ఆ విషయం గురించి ఇక మాట్లాడొద్దని చెప్పారు కదా. నువ్వు ఆయనతో ఈ విషయంపై విభేదించే ధైర్యం చేస్తున్నావా అని అక్కడే ఆ హాల్లో ఉన్న ఒక మిడిల్ ఏజ్ పర్సన్ విష్ణువర్ధన్ ని తిట్టాడు. సిచ్యువేషన్ క్రిటికల్ గా అవుతుందని విష్ణువర్ధన్ కి అర్థమైంది. విష్ణువర్ధన్, నువ్వు ఫేమస్ పర్సన్ వి. కొన్ని బిజినెస్ డీల్స్ చేస్తున్నావు. ప్రతిరోజు ఎంతో మందిని కలుస్తున్నావు. ఎన్నో విషయాలను కంట్రోల్ చేస్తున్నావు. అయితే నువ్వు డబ్బనే వ్యసనానికి బానిసైనట్లున్నావు. అందుకే శివ అనే వ్యక్తికి మన దగ్గరున్న అమూల్యమైన మూలికనిస్తూ అతని దగ్గరున్న డబ్బుని సంపాదించాలనుకుంటున్నావు. అందుకే శివ గురించి నువ్వు అంత గొప్పగా చెప్తున్నావు. ఎవరు ఎలాంటి వాళ్ళనేది నాన్నగారికి తెలియదా? ఆయన ఎంతో మంది శిష్యుల్ని పెంచారు. కానీ నువ్వు ఆయనకే తెలియనట్లు మాట్లాడుతున్నావే అని వర్ధన్ ఫ్యామిలీలోని మరొక వ్యక్తి వ్యంగ్యంగా అన్నాడు. అయితే విష్ణువర్ధన్ తనకి కావాల్సింది చెప్పినప్పుడు ఫ్యామిలీ పెద్ద మోక్షవర్ధన్ తో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా అసంతృప్తిగా ఫీల్ అయ్యారు. వర్ధన్, నువ్వు చెన్నైలో చాలా పనులే చేశావు. కానీ మన వర్ధన్ వంశానికి పునాది మాత్రం అండర్ వరల్డ్ లోనే ఉందని మర్చిపోవద్దు. ఏదో పెద్ద పని చేస్తానని నువ్వు నాన్నగారిని టంగ్ ఫ్లవర్ అడుగుతున్నావు. అసలు నువ్వు చెప్పిన యంగ్ మాస్టర్ శివ బ్యాక్గ్రౌండ్ నాకైతే తెలియదు అని అన్నాడు మరొక వర్ధన్ ఫ్యామిలీ పర్సన్. చూడండి, మీరంతా మాట్లాడేది సబబుగా లేదు. శివ యొక్క అనుభవం గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా మేము తప్పు చేశామని మీరే ఒప్పుకుంటారు అని అన్నాడు విష్ణువర్ధన్. నువ్వు చెన్నై సిటీలో ఆ శివని ఫాలో అవుతూ చెన్నై సిటీలోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ రిచెస్ట్ పర్సన్ అయిన నిరంజన్ ని డౌన్ చేశావని నేను విన్నాను. అవునా అని ఒక మిడిల్ ఏజ్ పర్సన్ అన్నాడు. ఆ శివ పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన పిల్లాడు. అతనెప్పుడో పురుషోత్తం ఫ్యామిలీని వదిలేశాడు. తిరిగి మళ్ళీ బాంబే సిటీకి వచ్చాక ఇంపీరియల్ సర్కిల్లోని మెహ్రా ఫ్యామిలీని నాశనం చేశాడు. పురుషోత్తం ఫ్యామిలీని పైకి తీసుకురావడానికి సహాయం చేశాడు. ఆ తర్వాత అతను మెహ్రా ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇస్తున్న నిరంజన్ ని చంపాడు. ఈ విషయాలన్నీ వర్ధన్ ఫ్యామిలీలోని అందరికీ తెలుసు. ఈ పర్సన్ గురించి నువ్వు అద్భుతమైన వ్యక్తిని అంటున్నావా? అతనేమన్నా ప్రపంచానికి రాజా అని వెక్కిరిస్తూ అన్నాడు మరో మిడిల్ ఏజ్ పర్సన్. విష్ణువర్ధన్, మన వర్ధన్ వంశం ఎలాంటి గొప్ప కుటుంబమో ఆలోచించాలి. సాధారణ శక్తులు కాకుండా కొన్ని అసాధారణ శక్తులు కూడా ఉన్నాయి. ఎవరేమనుకున్నా ఎవరైనా ఔషధం కోసం మన దగ్గరికి రావాలి. అది నియమం. నీకు మన నియమాలు ఫాలో అవ్వాలని తెలియదా? నువ్వు చెప్పిన ఆ శివ అతను నేరుగా ఇక్కడికి రాకుండా ఫోన్ లో మాట్లాడతాడా? ఆ విషయం నువ్వు నాన్నగారికి చెప్తావా? అసలు అతని గురించి అతను ఏమనుకుంటున్నాడు? నీ గురించి అతని గురించి నువ్వేమనుకుంటున్నావు అని అన్నాడు మరో వ్యక్తి. మిగిలిన వర్ధన్ ఫ్యామిలీ మొత్తం కూడా విష్ణువర్ధన్ కి వ్యతిరేకంగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ఎలా ఉన్నా వర్ధన్ కంపెనీ వ్యవహారాలు చూసుకోవడం కానీ కుటుంబ పరువుని నిలబెట్టడం కానీ అన్ని కూడా అతనే చేస్తున్నాడు. అండ్ రెండవ తరంలో అతని పొజిషన్ చాలా ఎక్కువగా ఉంది. సో అతనిపై మోక్షవర్ధన్ దృష్టి ఎక్కువగా ఉంది. అది మిగిలిన అన్నదమ్ములకి అసూయగా ఉంది. పెద్దాయన దృష్టిలో విష్ణువర్ధన్ ని డౌన్ చేయడానికి వాళ్ళంతా అలా మాట్లాడుతున్నారు. మై డియర్ అన్నదమ్ములారా, ఐఎమ్ సో సారీ. మీరంతా ఎప్పుడు శివతో వ్యక్తిగతంగా మాట్లాడలేదు కాబట్టి మీరు అతన్ని అర్థం చేసుకోలేకపోయారు. అతని యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పది. అతని పవర్స్ మీరెవ్వరూ ఊహించలేనటువంటివి. అండ్ అతని లైఫ్ మీరు చెప్పినంత ఈజీ అయితే కాదు. ఈజీగా అయితే లేదు అని సీరియస్ గా అన్నాడు విష్ణువర్ధన్. ఓహో అవునా, నువ్వు చెప్పేదంతా వినడానికి మాకేమాత్రం ఇంట్రెస్ట్ లేదు అని నిరాధారణతో కూడిన కళ్ళతో అన్నాడు ఒక పర్సన్. మిగిలిన అందరూ ఏదేదో మాట్లాడబోతుంటే ఓకే మీరు గొడవ ఆపండి అని గట్టిగా అరిచిన మోక్షవర్ధన్ విష్ణువర్ధన్ వైపు చూసి కళ్ళు చిట్లించి ఏదో ఆలోచిస్తున్నట్లు తన చేతికున్న పచ్చరాయి ఉంగరాన్ని తాకాడు. వర్ధన్ ఫ్యామిలీ మూలిక ఇవ్వడానికి ఒప్పుకోకపోతే శివ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు? మిత్రుడుగా ఉన్న వర్ధన్ ఫ్యామిలీ శివకి శత్రువు అవ్వబోతోందా? లేదంటే ఎపిసోడ్ 310 మెడిసిన్ తో అమ్మాయి. తన తాతయ్య విషానికి విరుగుడైన టంగ్ ఫ్లవర్ వర్ధన్ ఫ్యామిలీ దగ్గర ఉందని అజయ్ ద్వారా తెలుసుకున్న శివ వర్ధన్ కి కాల్ చేసి ఆ ఫ్లవర్ అడుగుతాడు. వర్ధన్ తన తండ్రి మోక్షవర్ధన్ దగ్గరికి వెళ్లి శివకి కావాల్సిన టంగ్ ఫ్లవర్ గురించి అడిగినప్పుడు మొత్తం వర్ధన్ ఫ్యామిలీ అతనికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అందరూ ఏదేదో మాట్లాడబోతుంటే ఓకే మీరు గొడవ ఆపండి అని గట్టిగా అరిచిన మోక్షవర్ధన్ విష్ణువర్ధన్ వైపు చూసి కళ్ళు చిట్లించి ఏదో ఆలోచిస్తున్నట్లు తన చేతికి ఉన్న పచ్చరాయి ఉంగరాన్ని తాకాడు. ఇంతలో తాతయ్య, మిస్టర్ శివ తమ్ముడు ఆర్యవర్ధన్ ప్రాణాల్ని కాపాడాడు. అతను నాన్నకి కూడా చాలా హెల్ప్ చేశారు. మీరెందుకు అతనికి హెల్ప్ చేస్తుంటే అంగీకరించట్లేదు
అని పెద్దాయన పక్కనే ఉన్న అనీషా వర్ధన్ వేడుకోలుగా అడిగింది. పెద్దాయన అలా కళ్ళు మూసుకునే ఉన్నాడు. తాతయ్య, మన పట్ల ఎవరైనా దయ చూపిస్తే తిరిగి దయ చూపించాలని మీరెప్పుడూ నాకు నేర్పిస్తూనే ఉన్నారు కదా. శివగారు తమ్ముడు పట్ల చాలా దయతో ఉన్నాడు. ఆయన చాలా మంచి వ్యక్తి. ప్రజెంట్ తనేదో క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి మన వర్ధన్ ఫ్యామిలీ యొక్క హెల్ప్ అడుగుంటాడు. ఇంకా అతను ఊరికే ఏమీ అడగలేదు కదా, తగినంత డబ్బు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మనం తనకి హెల్ప్ చేద్దాం తాతయ్య అని వేడుకుంది అనీషా. ఆ మాటతో అని పెద్దగా నవ్విన మోక్షవర్ధన్ అనీషా వైపు చూసి ఆమె తలని నిమురుతూ, అనీషా, నువ్వు రోజు మిస్టర్ శివ గురించి చెప్తుంటావు. అతను ఈ శివనే అన్నమాట. నువ్వు ఆ శివతో కొన్నిసార్లు ఇంటరాక్ట్ అయ్యావు అంటేనే అతను ఒక ఆకతాయని నాకు అర్థమైపోయింది. అతనికి ఎందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నావు? అతను నిజంగా చాలా పవర్ఫుల్ గా అనిపిస్తున్నాడా అని వెటకారంగా అన్నాడు మోక్షవర్ధన్. తాతయ్య ప్లీజ్, ఆయనకి ఏదైనా హెల్ప్ చేద్దామనుకుంటున్నాను అని మరొకసారి అడిగింది అనీషా. నాన్ సెన్స్ అనీషా, తాతయ్యతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంత పెద్ద ఫ్యామిలీ విషయం డిస్కషన్ చేస్తుంటే నువ్వు మధ్యలో మాట్లాడటమే తప్పు అని అక్కడున్న వర్ధన్ వంశం లీడర్ తిట్టాడు. ఏమైనా సరే కృతజ్ఞతతో రుణం తీర్చుకోవాలి. ఆ కృతజ్ఞతతో రుణపడి ఉండకూడదని తాతయ్య నాకు నేర్పించాడు. నాకు అది మాత్రమే తెలుసు అని సీరియస్ ఎక్స్ప్రెషన్ తో అన్నది అనీషా. నువ్వు నాతో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం అని కోపంగా అరిచేశాడు వర్ధన్ వంశం లీడర్. నువ్వు సైలెంట్ గా ఉండు అని కోపంగా వర్ధన్ వంశ నాయకుడి వైపు చూశాడు మోక్షవర్ధన్. అతను వెంటనే విధేయతతో సైలెంట్ అయ్యాడు. కానీ అతను కాస్త అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాడు. మన అనీషా లాంటి చిన్న అమ్మాయికి కూడా అతను ఎలాంటి వాడో తెలుసు. అలాంటిదే మీరంతా ఎందుకు అతన్ని అర్థం చేసుకోవట్లేదు? నేను మొదట విష్ణువర్ధన్ కి అవకాశం ఇవ్వలేదు, ఎందుకంటే మీరంతా ఏం చెప్తారో చూడాలని అనుకున్నాను. చివరికి మీలో ప్రతి ఒక్కరికి అతనంటే చిన్న చూపు ఉంది. నేను మీ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యాను. శివ యొక్క గుర్తింపు నాకంటే ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు. అతను నా పాత స్నేహితుడు, నా బోధనలకు వారసుడు అని నిర్ణయాత్మకంగా చెప్పాడు మోక్షవర్ధన్. ఆ మాటతో అందరూ సైలెంట్ అయిపోయారు. విష్ణువర్ధన్, నువ్వు టంగ్ ఫ్లవర్ ని తీసుకుని వెంటనే ఇంపీరియల్ సర్కిల్ కి బయలుదేరి అక్కడ స్వయంగా శివకి ఇవ్వు అని అన్నాడు మోక్షవర్ధన్. ఆ మాటతో విష్ణువర్ధన్ ఆశ్చర్యంగా చూశాడు. అసలు ఇంత సడన్ గా తన అభ్యర్థనని పెద్దాయన యాక్సెప్ట్ చేస్తాడు అని అతను ఊహించలేదు. అయితే నాన్న, నేను అతన్ని ఫాలో అవ్వచ్చా అని ఆశగా అడిగాడు విష్ణువర్ధన్. ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. నువ్వు వెంటనే మెడిసిన్ తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. అయితే అతనిచ్చే డబ్బులు లేదంటే టోకన్లు మనకి అవసరం లేదు. అతను నా మనవరాల్ని బాగా చూసుకోవాలి. అనీషా చిన్నపిల్ల కాదు, పెళ్లి చేసి పంపాల్సిన పిల్ల. సో అతనికిచ్చి మన కర్తవ్యం నిలబెట్టుకుందాం. ముందైతే నువ్వు అక్కడికి వెళ్ళు. వచ్చేటప్పుడు ఆ శివని నీ వెంట తీసుకునిరా. నా మాట అర్థమైందనుకుంటా. నేను చెప్పిందంతా కూడా ఆ శివకి చెప్పు. అతను అప్పుడు ఆ మందు తీసుకుంటాడో లేదో చూద్దాం అని అన్నాడు మోక్షవర్ధన్. ఓకే నాన్న, నేను మీ ఆజ్ఞని పాటిస్తాను అని ఉత్సాహంగా అన్నాడు విష్ణువర్ధన్. శివ ఇన్సిడెంట్ తన తండ్రికి అలానే వర్ధన్ వంశానికి కోపం తెప్పిస్తుందని అతను అనుకున్నాడు. అయితే ఇప్పుడు పెద్దాయన తీర్పు సరైందేనని అనిపించింది. శివ నిజంగా అసాధారణమైన నేపథ్యాన్ని కలిగి ఉన్నాడు. శివ ఏకంగా మోక్షవర్ధన్ కి స్నేహితుడని చెప్పాక విష్ణువర్ధన్ కి ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నాన్న, ఇది చాలా పెద్ద జోక్. ఆ టంగ్ ఫ్లవర్ ని మీరు అతనికి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? నాన్న, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆ శివ లాంటి వ్యక్తికి మన అమ్మాయిని ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. దయచేసి మరోసారి ఆలోచించు నాన్న. అలాంటి వ్యక్తులు విచ్చలవిడిగా చెలరేగితే మన వర్ధన్ వంశాన్ని చూసి అందరూ నవ్వుతారు అని వర్ధన్ ఫ్యామిలీలో ఉన్న పెద్దలంతా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఓల్డ్ మాస్టర్ నిర్ణయం విషయానికొస్తే ఇది వ్యక్తిగత ప్రజా ప్రయోజనాలకు సంబంధించింది. అందుకే వారు పూర్తిగా అంగీకరించలేకపోయారు. విష్ణువర్ధన్ కి కుటుంబంలో తన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ అతని కూతురు అనీషా వర్ధన్ కి ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆమె అంటే పెద్దాయనకి చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా ఆ అమ్మాయిని తన కళ్ళల్లో ముత్యంలా చూసుకునేవాడు. అందుకే టంగ్ ఫ్లవర్ లాంటి విషయాల్లో ఆ అమ్మాయి చెప్పిందని తల వంచి ఒప్పుకున్నాడు మోక్షవర్ధన్. ఇదే వర్ధన్ ఫ్యామిలీలో ఉన్న మిగిలిన అందరికీ అసూయ కలిగించింది. ఏంటి, ఈ ముసలాడికి ఆలోచన శక్తి లేదనుకుంటున్నారా? మీరంతా నాకు ఏది ఎలా చేయాలో నేర్పించాలనుకుంటున్నారా అని టీ సిప్ చేస్తూ సీరియస్ గా అడిగాడు మోక్షవర్ధన్. అతని ఫ్యామిలీలోని మెంబర్స్ అంతా సైలెంట్ గా ఉండిపోయారు. మీరంతా ఇక మరొక్క మాట ఈ విషయం గురించి మాట్లాడడానికి వీల్లేదు. ఈ ముసలి మనిషికి ఈ విషయంలో తన సొంత ప్లాన్స్ తనకున్నాయి. ఆ శివ నేను చెప్పిన దానికి అంగీకరించొచ్చు అని నెమ్మదిగా అన్నాడు మోక్షవర్ధన్. అతను ఎందుకు అంగీకరించడు అని ఆశ్చర్యంగా అడిగాడు హర్షవర్ధన్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇది ఎంత పెద్ద జోక్. వర్ధన్ వంశం యొక్క రాకుమారితో పాటుగా టంగ్ ఫ్లవర్ ని ఇంపీరియల్ సర్కిల్ కి చెందిన ఒక సామాన్యుడి వైద్యం కోసం అందిస్తున్నప్పుడు శివ ఎందుకు వర్ధన్ ఫ్యామిలీ యువరాణిని అంగీకరించలేడు? ఈ పెద్దాయన నిజంగా ఆ అనీషా జీవితాన్ని పాడు చేస్తున్నాడేమో అని వాళ్ళందరికీ అనిపించింది. సరే విష్ణువర్ధన్, నువ్వైతే వెళ్ళు. అండ్ హర్షవర్ధన్ ని అనీషాని కూడా నీతో పాటుగా ఇంపీరియల్ సిటీకి తీసుకువెళ్ళు అని గంభీరంగా అన్నాడు మోక్షవర్ధన్. ఇక ఎవ్వరూ ఏం మాట్లాడి ధైర్యం చేయలేదు. విష్ణువర్ధన్, మన వంశానికి చెందిన కొంతమంది శిష్యులను నీతో తీసుకువెళ్ళు. మేము మన పరిధి విస్తరించడానికి ఇంపీరియల్ సర్కిల్ కి మూలికలను పంపుతున్నాం. గుర్తుంచుకో విష్ణువర్ధన్, నేను చెప్పిన ప్రతి మాట శివకి చెప్పాలి. అప్పుడు శివ మందు తీసుకోగలడా లేదా చూద్దాం. అండ్ అతను మూలికలు తీసుకుంటే అతను ఖచ్చితంగా మన వర్ధన్ మ్యాన్షన్ కి రావాలి. ఆ పిల్లవాడు శివకి తన పరిమితులు తెలుసని నేను నమ్ముతున్నాను అని నెమ్మదిగా అన్నాడు మోక్షవర్ధన్. సరే నాన్న, హర్షవర్ధన్ ని అనీషాని తీసుకుని నేను శివని వెళ్లి కలుస్తాను అని మెల్లగా నవ్వాడు విష్ణువర్ధన్. అతని కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. అతనేం ఆలోచిస్తున్నాడో ఎవరికీ తెలియదు. అదే రోజు వర్ధన్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంపీరియల్ సర్కిల్ కి ప్రైవేట్ ఫ్లైట్ లో బయలుదేరారు. మల్హోత్రా మ్యాన్షన్ లో మెయిన్ సీట్ లో కూర్చున్నాడు రాజ్నాథ్ మల్హోత్రా. అతని
అతని ముడతలు పడిన ముఖం నిండుగా చీకటి కనిపిస్తుంది. ప్రధాన హాల్లో 2 వరుసల సీట్లో మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన రెండవ తరం నాయకులందరూ కూర్చున్నారు. ప్రశాంత్ మల్హోత్రా, చరణ్ మల్హోత్రా ఒంటి నిండుగా దెబ్బలతో మూటలు కట్టేసి హాల్లో వేసి ఉన్నారు. ఆ మూటలు విప్పాక వాళ్ళు అలానే హాల్లో పడుకుండిపోయారు. నాన్న, నేను చరణ్ మిలిటరీ హాస్పిటల్ కి వెళ్ళాం. ఆ శివ ఇంతకు ముందు కంటే అహంకారంతో ఉన్నాడు. బిల్వనాథ్ ఇచ్చిన లెటర్ ని అతను పూర్తిగా పట్టించుకోవట్లేదు. పైగా తిరిగి మమ్మల్ని కొట్టాడు అని నీరసంగా పడుకొని అన్నాడు ప్రశాంత్. అతను తన కోపాన్ని వెళ్ళగట్టడానికి శివపై మరిన్ని మాటలు కల్పించి చెప్పాలని అనుకున్నాడు. మీరు శివకి స్పష్టంగా చెప్పారా బిల్వనాథ్ ఇవ్వమన్న లెటర్ ఇవ్వడానికి వచ్చామని? అయినప్పటికీ అంత గర్వంగా ఉండటానికి శివకి ఎంత ధైర్యం అని దిగులు నిండిన ముఖంతో కోపంగా అన్నాడు రాజ్నాథ్ మల్హోత్రా. నాన్న, మేమంతా మీ ఆదేశాల్ని పాటిస్తాం. మిస్టర్ బిల్వనాథ్ పంపిన లెటర్ ని చించేశాడు శివ. అతను పురుషోత్తం యొక్క జీవన్ మరణాల గురించి ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. అండ్ ఫ్యూచర్ లో మన మల్హోత్రా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తానని చాలా గర్వంగా అన్నాడు అని అన్నాడు ప్రశాంత్. ఎందుకలా? అతని గర్వానికి కారణం ఏంటి అని గట్టిగా అరిచాడు రాజ్నాథ్ మల్హోత్రా. అతని ముఖ కవలికలు కూడా చాలా అసహ్యంగా ఉన్నాయి. అసలు ఈ శివకి మన ఫ్యామిలీపై అటాక్ చేయడానికి ఎలాంటి హక్కు ఉంది? అతను నిజంగా క్రూరమైన వ్యక్తి. తన తాతయ్య ప్రాణాలను పనంగా పెట్టి కూడా అతను ఏ మాత్రం భయపడట్లేదు. ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని అన్నాడు రాజ్నాథ్ మల్హోత్రా. నాన్న, మనం నెక్స్ట్ ఏం చేయాలి? సాధ్యమైనంత త్వరగా మీరే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మనం ఇక వెనకాడొద్దు. మన మల్హోత్రా ఫ్యామిలీ చాలా సంవత్సరాలుగా ఫేమస్ అయిన ఫ్యామిలీ. లాస్ట్ టైం ఈ శివ చేత అవమానించబడటం వల్ల మల్హోత్రా ఫ్యామిలీ పరువు చాలా వరకు పోయింది. సో మనకి ఇది ఒక గొప్ప అవకాశం. మనం పోగొట్టుకున్న పరువు మనం తిరిగి దక్కించుకోవాలి అని వీల్ చైర్ లో కూర్చున్న వేదాంత్ మల్హోత్రా కోపంగా అన్నాడు. అవును నాన్న, పురుషోత్తం ఫ్యామిలీని నాశనం చేయాలని మీరు డిసైడ్ అవ్వాలి. శివ ఇప్పటికీ మన మల్హోత్రా ఫ్యామిలీని చిన్న చూపు చూసి మన ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. ఈ పిల్లవాడి కోపం కారణంగా అతను ఏది చెప్తే అది చేస్తాడు. మనకు బాహ్య సహాయం ఉన్నప్పుడే మనం మొదట సమ్మె చేసి పురుషోత్తం ఫ్యామిలీని నాశనం చేయకపోతే ఫ్యూచర్ లో అంతులేని కష్టాలు వస్తాయి అని రాజ్నాథ్ మల్హోత్రాని ఒప్పించడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాడు ప్రశాంత్ మల్హోత్రా. రాజ్నాథ్ మల్హోత్రా మెల్లగా కళ్ళు మూసుకున్నాడు. అతని ఎక్స్ప్రెషన్ గంభీరంగా ఉంది. వేదాంత్ నాయకత్వంలో మల్హోత్రా ఫ్యామిలీ రెండో తరం అందరూ శివతో మరణం వరకు పోరాడేందుకు అంగీకరించారు. పురుషోత్తం ఫ్యామిలీని తొలగించడానికి 7 స్టార్ గ్రూప్స్ తో కలిసి పనిచేసే అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోవాలని అనుకుంటున్నారు. ఓల్డ్ మాస్టర్ రాజ్నాథ్ మల్హోత్రా విషయానికొస్తే ఆయన ఇంకా మనసుని మార్చుకోలేదు. అతని ఒపీనియన్ ప్రకారం ఈ విషయం చాలా ముఖ్యమైనది. వందల సంవత్సరాలుగా మల్హోత్రా ఫ్యామిలీ యొక్క ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంది. బట్ అతను శివతో చనిపోయే వరకు పోరాడగలడా లేదా అనేది ఖచ్చితంగా తెలియదు. నాన్న, దయచేసి తొందరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోండి. మేము మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన శిష్యులం. ఇకపై దీన్ని సహించలేము. మేమంతా ఇంపీరియల్ సర్కిల్లో ఉన్నాం. మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన మమ్మల్ని ఇప్పుడు ఇతరులు చిన్న చూపు చూస్తున్నారు. మమ్మల్ని ఎత్తి చూపుతున్నారు అని నిప్పులు చెరుగుతూ అన్నాడు వేదాంత్ మల్హోత్రా. అవునన్నా, మీరు అర్జెంట్ గా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అని ముక్కుతూ మూలుగుతూ అన్నాడు ప్రశాంత్. నాన్న, నేను ఇప్పటికే మిస్టర్ బిల్వనాథ్ తో అన్ని ప్లాన్ చేశాను. మీరు నోరు తెరవడం కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నాను. పురుషోత్తం ఫ్యామిలీని అణచివేయడానికి, పురుషోత్తం ఫ్యామిలీకి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడానికి మల్హోత్రా ఫ్యామిలీ పవర్ నెక్ ఉపయోగించడం ద్వారా ఇంపీరియల్ సర్కిల్ సిటీ వేదికపై శివ ఓడిపోవడానికి ఎక్కువ కాలం పట్టదని నేను నమ్ముతున్నాను అని సీరియస్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు వేదాంత్ మల్హోత్రా. అతను తన తండ్రి ఓకే అని చెప్పేంత వరకు వెయిట్ చేయలేకపోతున్నాడు. ఎంత త్వరగా రాజ్నాథ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే అంత త్వరగా శివ అంతు చూడాలని అనుకుంటున్నాడు. రాజ్నాథ్ మల్హోత్రా కాసేపు ఆలోచించి, ఇదంతా వదిలేయండి. శివ చాలా అహంకారి కాబట్టి అతను మొత్తం మల్హోత్రా ఫ్యామిలీని నాశనం చేయాలనుకుంటున్నాడు. సో మీరు కూడా నన్ను నిందించకూడదు అని నేను ఈ డెసిషన్ తీసుకుంటున్నాను. మీరు వెళ్ళి బిల్వనాథ్ ని ఇన్వైట్ చేయండి. అతనితో డిస్కషన్ చేస్తాను. రేపు పురుషోత్తం ఫ్యామిలీతో ఉన్న అన్ని బిజినెస్ డీలింగ్స్ కత్తిరిస్తానని ప్రామిస్ చేస్తున్నాను. పురుషోత్తం ఫ్యామిలీతో మన ఫ్యామిలీకి ఉన్న బిజినెస్ డీలింగ్స్ అలానే ఉంటే మనం పురుషోత్తం ఫ్యామిలీని అణచివేయడం కష్టం. వ్యాపార ప్రపంచంలో ఇలాంటివి చేయకుంటే ముందు ముందు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని నిర్ణయాత్మకంగా అన్నాడు. అవునన్నా, మీరు చాలా తెలివైన పని చేస్తున్నారు అని ఆనందంగా అన్నాడు వేదాంత్ మల్హోత్రా. ఆ వెంటనే బిల్వనాథ్ చిరునవ్వు నిండిన ముఖంతో మల్హోత్రా ఫ్యామిలీ యొక్క మెయిన్ హాల్లోకి ఎంటర్ అయ్యాడు. అతను లోపలికి వస్తూనే, మాస్టర్ రాజ్నాథ్ మల్హోత్రా, మీరు ఎట్టకేలకు మంచి డెసిషన్ తీసుకున్నారు. చాలా బాగుంది. ఇంపీరియల్ సర్కిల్లో మీ కీర్తి ప్రతిష్టలు అన్ని తిరిగి వస్తాయి. మళ్ళీ మిమ్మల్ని ఎవ్వరూ ఏమనే ధైర్యం చేయలేరు అని కాన్ఫిడెంట్ గా అన్నాడు బిల్వనాథ్. పెద్ద తలకాయలన్నీ కలిసి శివపై చేయబోయే అటాక్ లో ఎవరిది పై చేయి? మోక్షవర్ధన్ డెసిషన్ కి శివ రియాక్షన్ ఎలా ఉంటుంది? పురుషోత్తం ప్రాణాలతో బయట పడగలడా లేదా? ఇక సంపద, ఎన్ని ఆస్తులున్నాయో ఊహించడం కూడా చాలా కష్టం. శివని తొలగించిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ వాళ్ళ ఊహకి కూడా అందడం లేదు. ఇదే కనుక పర్ఫెక్ట్ గా జరిగితే మల్హోత్రా ఫ్యామిలీ ఇండియా యొక్క శిఖరాగ్రానికి చేరుకోవడం చాలా ఈజీ అవుతుంది. మల్హోత్రా ప్రశాంత్ దెబ్బలతో పడి ఉంటారు. శివపై అటాక్ చేయడానికి రాజ్నాథ్ మల్హోత్రాని ఒప్పిస్తారు మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్స్. బిల్వనాథ్ ఎంట్రీ ఇస్తాడు. శివ ఇంపీరియల్ సిటీలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అతనికి కావాల్సింది చేస్తాడు. అతని ప్రవర్తన గొప్ప కుటుంబాలలోని చాలా మందికి నచ్చదు. నేను ఇంపీరియల్ సర్కిల్లో ఒక పెద్ద మనిషిని. దశాబ్దాలుగా నా కుటుంబం గొప్ప స్థితిలో ఉంది. ప్రపంచంలోని ఏ వ్యక్తులైనా నా కుటుంబం జోలికొస్తే నేనెలా ఊరుకుంటాను? పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన ఈ వ్యక్తి పదే పదే మల్హోత్రా ఫ్యామిలీని వేధిస్తున్నాడు. అందుకే నేను పురుషోత్తం ఫ్యామిలీని నా బిజినెస్ నుంచి తొలగించేస్తున్నాను అని రాజ్నాథ్ మల్హోత్రా తన గడ్డాన్ని నిమురుకుంటూ మెల్లగా అన్నాడు. నిజానికి అతను శివ యొక్క బలాన్ని అర్థం చేసుకున్నాడు.
అందుకే అతనితో పోరాడటం కన్నా ఒక్కసారిగా శివని చంపేయడానికి డిసైడ్ అయ్యాడు. మల్హోత్రా ఫ్యామిలీలోని మిస్టీరియస్ పవర్స్ ని ఉపయోగించి శివని చంపేయాలని డిసైడ్ అయ్యాడు రాజ్నాథ్ మల్హోత్రా. గుడ్ గుడ్ మాస్టర్ మల్హోత్రా, నిజానికి మీరు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. మీరెంతో మందికి స్ఫూర్తిదాత. మీకంటూ ఒక సొంత ఆలోచన ఉంది. అయితే శివని చంపడానికి నేను ఇప్పటికే ఇక్కడ మనుషుల్ని ఏర్పాటు చేశాను. మీరు చేయాల్సిందల్లా ఇంపీరియల్ సర్కిల్లో శివకి వ్యతిరేకంగా మాట్లాడటమే. తద్వారా అన్ని మెయిన్ పవర్స్ కి ఆవేశంగా ప్రవర్తించే ధైర్యం వస్తుంది. దశల వారీగా మేము ఇంపీరియల్ సర్కిల్లో శివ యొక్క గ్రే ఏరియాని నాశనం చేస్తూ వస్తాం. అంతేకాదు 3 రోజుల్లో పురుషోత్తం ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఆ సమయంలో ఈ న్యూస్ ఇంపీరియల్ సర్కిల్లో వ్యాపించినప్పుడు ఖచ్చితంగా చిన్నపాటి కదలిక మొదలవుతుంది. సో పురుషోత్తం చనిపోయిన రోజు మల్హోత్రా ఫ్యామిలీ అక్కడికి వెళ్లి పురుషోత్తం ఫ్యామిలీని ఓదార్చినట్లు నటించండి. నేను అదే సమయంలో అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఒకే ఒక వేట్ తో శివని చంపేస్తే పురుషోత్తం ఫ్యామిలీ చరిత్ర ఇంపీరియల్ సర్కిల్లో పూర్తిగా కూలిపోతుంది. ఒకసారి ఓల్డ్ మాస్టర్ పురుషోత్తం చనిపోతే పురుషోత్తం ఫ్యామిలీ యొక్క కనెక్షన్స్ నెట్వర్క్ అంతా తగ్గిపోతుంది. మీరు పురుషోత్తం ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకుంటే అప్పుడు మనకి నిజమైన సక్సెస్ వస్తుంది. పురుషోత్తం ఫ్యామిలీ వెంట ఉండే బిగ్ షాట్స్ అందరూ ఆయన చనిపోతే పురుషోత్తం ఫ్యామిలీకి అండగా నిలబడరు. శివ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ఇంపీరియల్ సర్కిల్లో అతనికి పెద్ద సంబంధాలు ఏవీ లేవు. సమయం వచ్చినప్పుడు అతను ఒంటరిగా ఫైట్ చేయడం చాలా కష్టం అని నెమ్మదిగా రాజ్నాథ్ ని పొగుడుతూనే చేయాల్సిన ప్లానింగ్ మొత్తం చెప్పాడు బిల్వనాథ్. అతను మెల్లగా సిచ్యువేషన్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటున్నాడు. పురుషోత్తం ఫ్యామిలీ నాశనం అయిపోయాక మిగిలిన ఆస్తులను మల్హోత్రా ఫ్యామిలీ, 7 స్టార్ గ్రూప్స్ అండ్ నేను 3 భాగాలుగా విభజించుకుందాం అని ఫైనల్ డెసిషన్ చెప్పాడు బిల్వనాథ్. అతని కళ్ళల్లో అప్పటికే విజయానందం కనిపిస్తుంది. అంతా రెడీగా ఉన్నట్లు అనిపిస్తుంది మిస్టర్ బిల్వనాథ్. నాకైతే ఎలాంటి అభ్యంతరము లేదు. కేవలం మీకు దారి చూపించాలి. అదే నేను చేస్తాను. మల్హోత్రా ఫ్యామిలీకి ఉపయోగపడేది ఏదైనా ఉంటే వాటిని ఖచ్చితంగా నేను నెరవేర్చుతాను అని తన నిర్ణయాన్ని చెప్పకనే చెప్పిన రాజ్నాథ్ మల్హోత్రా, నేనెట్టి పరిస్థితుల్లో ఆ పురుషోత్తం ఫ్యామిలీకి చర్చలు జరపడానికి ఎలాంటి దారి వదిలిపెట్టను. ఆ పురుషోత్తం ఫ్యామిలీ నా ఫ్యామిలీని ఇంతలా ఇబ్బంది పెట్టినందుకు ఖచ్చితంగా ఇంతకు ఇంత అనుభవించి తీరుతారు అని తనలో తాను అనుకున్నాడు. ఓకే మాస్టర్ రాజ్నాథ్ మల్హోత్రా, ఇక మనం పురుషోత్తం మరణ వార్త కోసం వెయిట్ చేయడమే మిగిలి ఉంది అని కళ్ళ నిండుగా ఆత్మవిశ్వాసంతో అన్నాడు బిల్వనాథ్. ఇక ఆ సమావేశానికి హాజరైన మల్హోత్రా కుటుంబ సభ్యులందరి ముఖాలు ఉత్సాహంతో నిండిపోయాయి. ఈసారి ఇంపీరియల్ సర్కిల్ కి చెందిన ఆ అహంకారి యంగ్ మాస్టర్ శివ నిజంగా మల్హోత్రా ఫ్యామిలీ యొక్క త్రివిధ దళాల ఉమ్మడి దాడిలో కాళ్ళు చేతులు విరిగి చచ్చిపోతాడని అనుకున్నప్పుడు వాళ్ళ మనసు గొప్ప ఆనందంతో డాన్స్ చేసింది. వాళ్ళిప్పటికే పురుషోత్తం ఫ్యామిలీ యొక్క గొప్ప పునాదిని భాగాలుగా చేసి పరిస్థితి గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. పురుషోత్తం ఫ్యామిలీ ఇప్పటికే మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్ అని అందరికీ తెలుసు. శివ ఇంపీరియల్ సర్కిల్ కి తిరిగి వచ్చిన తర్వాత అతను మెహ్రా ఫ్యామిలీకి చెందిన మొత్తం ఆస్తిని మింగేశాడు. అలానే వ్యాపార ప్రపంచంలోనే అన్ని వనరులను ఏకీకృతం చేశాడు. వాస్తవానికి శివ విందా ఫ్యామిలీకి చెందిన అన్ని బిజినెస్ లని కూడా కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఆ లెక్కన ఆ వ్యక్తి చేతిలో ఎంత సంపద, ఎన్ని ఆస్తులున్నాయో ఊహించడం కూడా చాలా కష్టం. శివని తొలగించిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ వాళ్ళ ఊహకి కూడా అందడం లేదు. ఇదే కనుక పర్ఫెక్ట్ గా జరిగితే మల్హోత్రా ఫ్యామిలీ ఇండియా యొక్క శిఖరాగ్రానికి చేరుకోవడం చాలా ఈజీ అవుతుంది. మల్హోత్రా ఫ్యామిలీలోని ప్రతి వ్యక్తి అంతులేని ప్రయోజనాలను పొందగలరు. మరుసటి రోజు ఇంపీరియల్ సర్కిల్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అభినవ్ అతని వెంటున్న చాలా మంది బాడీ గార్డ్స్ కాన్వాయ్ తో వర్ధన్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. విష్ణువర్ధన్, వర్ధన్ ఫ్యామిలీకి చెందిన టీం ఫ్లైట్ దిగగానే అభినవ్ వాళ్ళని రిసీవ్ చేసుకోవాల్సి ఉంది. అతని టీం రాగానే అభినవ్ వాళ్ళని తీసుకుని వెళ్లి శివ చెప్పిన హోటల్లో ఉంచాలి. ఇప్పటికే ఆ హోటల్ మొత్తం క్లియర్ చేశారు. సూట్ వేసుకున్న యువకులు మాత్రమే సెల్లార్ లో కాపలాగా ఉన్నారు. 28వ అంతస్తులో అత్యంత విలాసవంతమైన సెంట్రల్ హాల్ లో కూర్చొని ఉన్నాడు శివ. అతను టేబుల్ పై వేళ్లతో చిన్నగా తడుతున్నప్పుడు అతని ఎక్స్ప్రెషన్ చాలా గంభీరంగా ఉంది. శివ వెనుక సెల్వా, కెప్టెన్ నిల్చొని ఉన్నారు. వాళ్ళ ముఖం నిరీక్షణతో కూడిన సంక్లిష్టమైన భావోద్వేగాలతో నిండి ఉన్నాయి. పురుషోత్తం ని రక్షించగల దైవిక ఔషధాన్ని తీసుకురావడానికి సౌత్ యూనన్ లోని వర్ధన్ ఫ్యామిలీకి చెందిన ఒకరిని శివ ఇన్వైట్ చేశాడని వాళ్ళిద్దరికీ తెలుసు. నిజం చెప్పాలంటే ఇలాంటి ఒక మూలిక ఉంటుందని కూడా వాళ్ళకి ఇదే మొదటిసారిగా తెలియడం. శివ వచ్చిన గెస్ట్లకి వెల్కమ్ చెప్పేందుకు విందు ఏర్పాటు చేశాడు. అతను వర్ధన్ ఫ్యామిలీ యొక్క పర్సన్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. విందా ఫ్యామిలీ యొక్క గొప్ప వేడుక జరిగినప్పుడు ఇంపీరియల్ సర్కిల్ కి చెందిన లెక్కలేనంత మంది గొప్ప వ్యక్తులు ఆ ఈవెంట్ కి వచ్చారు. అయితే అప్పుడు శివ వాళ్ళెవ్వరికీ నన్ను కలిసే హక్కు లేదని ఒక నోట్ రాసి పెట్టాడు. బట్ ఈ రోజు శివ వర్ధన్ ఫ్యామిలీ వాళ్ళని కలవడానికి ఆరాటపడుతున్నాడు. ఇదే అతను వర్ధన్ ఫ్యామిలీకి ఇచ్చే గొప్ప రెస్పెక్ట్. ఇంతలో శివ మొబైల్ రింగ్ అయింది. మొబైల్ స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ చూడగానే శివ ముఖ కవళికలు మారిపోయాయి. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో డైరెక్టర్ శివ, నేను ఇప్పుడు ఫ్లైట్ దిగాను అండ్ నేను టంగ్ ఫ్లవర్ ని తీసుకుని వచ్చాను అని వర్ధన్ కూల్ వాయిస్ తో చెప్పాడు. అలాగే ప్రెసిడెంట్ వర్ధన్, ఈసారి నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఇక నుండి మీ సమస్య నా సమస్య అని తీవ్రంగా అన్నాడు శివ. థ్యాంక్ యూ మిస్టర్ శివ అని అన్నాడు వర్ధన్. నేను మీకోసం గ్రాండ్ హోటల్లో వెయిట్ చేస్తున్నాను. అభినవ్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వస్తారు అని అన్నాడు శివ. ఓకే డైరెక్టర్ శివ, నాకు అర్థమైంది. నేను ఒక మాట మీకు ముందుగా చెప్పాలని కాల్ చేశాను. నిజానికి ఈసారి నాతో పాటు మా పెద్దన్నయ్య హర్షవర్ధన్ కూడా వచ్చాడు. ఆయన స్వయంగా ఫ్లవర్ ని తీసుకొని వచ్చాడు. డైరెక్టర్ శివ, అతనికి మీ మీద ఏదో కోపం ఉన్నట్లు అర్థమవుతుంది. ఆయనను ఎదుర్కోవటం కాస్త కష్టమే. డిన్నర్ లో మీరు అతనితో జాగ్రత్తగా డీల్ చేయాలి అని సీరియస్ వాయిస్ తో అన్నాడు వర్ధన్. ఓకే ప్రెసిడెంట్ వర్ధన్, మీరు చెప్పేది నాకు అర్థమైంది. నేను మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాను అని అంతే సీరియస్ గా అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ, మనం కలుసుకున్నప్పుడు దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం
అని వర్ధన్ ఫోన్ కట్ చేసిన తర్వాత శివ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ క్రమంగా మారాయి. వర్ధన్ ఫ్యామిలీ మెడిసిన్ పంపించింది కానీ వర్ధన్ ఫ్యామిలీ లీడర్ ద్వారా పంపించింది. అంటే వర్ధన్ ఫ్యామిలీ ఓల్డ్ మాస్టర్ ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నారు. సహజంగానే ఈ విషయం అంత ఈజీ కాదు అని మనసులో అనుకున్న శివకి మోక్షవర్ధన్ లోతైన దూరదృష్టి ఉన్న వ్యక్తి అని బాగా తెలుసు. అతను చేసే ప్రతి కదలికలో లోతైన అర్థం ఉంటుంది. విష్ణువర్ధన్ చాలా క్లియర్ గా ఉన్నప్పటికీ శివకి మోక్షవర్ధన్ కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ కలిగించినట్లు అనిపించింది. మోక్షవర్ధన్ ఎలాంటి పరిహారం అడగలేదని అర్థమైపోయింది. కానీ ఓ వ్యక్తి డబ్బు అడగలేదు అంటే దానికంటే ముఖ్యమైనది ఏదో అడగబోతున్నాడని అర్థం. వర్ధన్ వంశానికి చెందిన ఈ పెద్దాయన దేనికోసం ఆ మందు నాకు ఇస్తున్నాడు? సరే, ఏదైతే ఏంటిలే. ఇంపీరియల్ సిటీకి మెడిసిన్ అయితే తీసుకొచ్చారు. మా తాతయ్యని రక్షించుకోవడానికి ఒక దారైతే కనిపించింది. ఏమైనా సరే ఆ టంగ్ ఫ్లవర్ ని మాత్రం తీసుకోవాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు శివ. 20 నిమిషాల తర్వాత ఒక బ్లాక్ బెంచ్ వచ్చి గ్రాండ్ హోటల్ ముందు ఆగింది. విష్ణువర్ధన్, హర్షవర్ధన్ తమ ఫాలోవర్స్ ని తీసుకుని హోటల్లోకి వెళ్లారు. వాళ్ళని సరాసరి 28వ అంతస్తులోని గెస్ట్ హాల్లోకి తీసుకువెళ్లాడు అభినవ్. వాళ్ళు లోపలికి ఎంట్రీ ఇవ్వగానే వర్ధన్ ఫ్యామిలీ మెంబర్స్ కి స్వాగతం, మీకు చాలా కష్టం కలిగించాను, కూర్చోండి అని వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్ గా వెల్కమ్ చెప్పాడు శివ. డైరెక్టర్ శివ, మీరు చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. మనిద్దరం పాత స్నేహితులం. మీరు ఇంతకు ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉండండి అని చిరునవ్వుతో అన్నాడు విష్ణువర్ధన్. మీరేనా శివ అంటే అని ముఖం చిట్లించి శివ వైపు చూశాడు హర్షవర్ధన్. శివ ఏదో మాట్లాడబోయేందులో నేను మీ గురించి చాలా విన్నాను. సూపర్ మ్యాన్ అంట కదా. అయినప్పటికీ మీరు ఇంత షో చేయాల్సిన అవసరం లేదు. అండ్ మా వర్ధన్ ఫ్యామిలీని ఇన్వైట్ చేయడానికి మీరే వ్యక్తిగతంగా ఎయిర్పోర్ట్ వచ్చి పికప్ చేసుకుంటే బాగుండేది. మీ సబార్డినేట్స్ ని ఎందుకు పంపారు అని గర్వంగా అన్నాడు హర్షవర్ధన్. అతని కళ్ళు పొగరుతో నిండిపోయాయి. అది విన్న విష్ణువర్ధన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. శివ వెనకే ఉన్న సెల్వా కెప్టెన్ల ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా వరకు మారిపోయాయి. ప్రెసిడెంట్ హర్షవర్ధన్, నాకు కొన్ని అత్యవసర పనులు పడ్డాయి. అందుకే నేను మీకోసం రాలేకపోయాను. మీ విషయంలో సరైన ప్రోటోకాల్ పాటించకపోవటం నా తప్పే అని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అన్నాడు శివ. నిజానికి శివకి ఆ మందు చాలా అవసరం. కానీ అతను నిరంతరం తన తాతయ్య దగ్గర కూర్చొని అతని బాడీలోని విషం శరీరాన్ని ఎక్కువగా అటాక్ చేయకుండా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆగిపోయాడు. లేదంటే తనే వ్యక్తిగతంగా వెళ్లి వాళ్ళని పికప్ చేసుకునేవాడు. అయితే పెద్దాయన విషం తాగిన విషయం శివ వాళ్ళకి చెప్పలేదు. అందుకే వాళ్ళకి విషయం తెలియక అలా మాట్లాడుతున్నారు. ఏంటి, అత్యవసరమైన పనుందా? వర్ధన్ ఫ్యామిలీని రిసీవ్ చేసుకోవడం కంటే ముఖ్యమైన పనేంటి? మీకు అసలు కాస్త కూడా మర్యాద తెలియదు అంటూ షో చేయడం స్టార్ట్ చేశాడు హర్షవర్ధన్. అతను శివ పట్ల పక్షపాతంతో ఉన్నాడు. ముందైతే మనం కూర్చుందామన్నయ్య, డైరెక్టర్ శివ ఏర్పాట్లు కూడా అతని స్టేటస్ ని చూపిస్తున్నాయి అని చిరునవ్వుతో అన్నాడు విష్ణువర్ధన్. దయచేసి కూర్చోండి అని గంభీరంగా షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు శివ. అయితే హర్షవర్ధన్ శివకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అతను సీరియస్ గా చైర్ పై వాలిపోయాడు. దానితో విష్ణువర్ధన్ ఎక్స్ప్రెషన్ వికృతంగా మారిపోయింది. మా అన్నయ్య కొంచెం తేడా. మా నాన్నగారు నాకు ఈ మెడిసిన్ ఇవ్వడానికి మా అన్నయ్య ఒప్పుకోలేదు. బహుశా మా నాన్నకి నా మీద నమ్మకం ఎక్కువ కాబట్టి ఆయన నాకు హెల్ప్ చేయడానికి ఈ మెడిసిన్ ఇచ్చారు. అదే అతను కోపంతో ఉండటానికి కారణం. కాబట్టి మీరు కోపం తెచ్చుకోవద్దు అని మెల్లగా శివకి మాత్రమే వినపడేలా చెప్పాడు విష్ణువర్ధన్. శివ తల ఊపి, మీరు వరీ అవ్వకండి మిస్టర్ విష్ణువర్ధన్. నేను సాధ్యమైనంత వరకు ఎనర్జెటిక్ గానే ఉంటాను. నాలో కూడా కాస్త ఓపిక ఉంది. మీ నాన్నగారు టంగ్ ఫ్లవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇదే చాలా పెద్ద సహాయం అని అన్నాడు శివ. అతని మాటలకి విష్ణువర్ధన్ చిన్నగా నిట్టూర్చాడు. వాళ్ళ వెంట అనీషావర్ధన్ కూడా ఆ విందుకు వచ్చింది. ఆమె శివని చూసి సిగ్గుపడకుండా ఉండలేకపోయింది. శివ ఆమెపై ఇంకా దృష్టి పెట్టలేదు. అతను చైర్లో కూర్చోగానే ఆమె అతని పక్కనే ఉన్న చైర్లో కూర్చుంది. సెల్వా వచ్చి అందరికీ వైన్ గ్లాస్ అందించాడు. హర్షవర్ధన్ యాటిట్యూడ్ గా తన వైన్ గ్లాస్ పట్టుకుని సిప్ చేస్తూ, శివ, మీకు టంగ్ ఫ్లవర్ కావాలి. మా వర్ధన్ ఫ్యామిలీ దాన్ని మీకు పంపించింది. కానీ మీరు పూర్తి విషయాలను తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా నాన్నగారు ఆ పువ్వు ఇవ్వడానికి మీకు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ పువ్వు విలువెంతో తెలుసా మీకు అని శివ వైపు చూశాడు హర్షవర్ధన్. నాకు ఇంకా మిగిలిన డీటెయిల్స్ ఏం తెలియదు. సో మీ గురించి, మీ యొక్క డిమాండ్స్ గురించి వినాలి అనుకుంటున్నాను అని సీరియస్ గా అన్నాడు శివ. దానితో హర్షవర్ధన్ మెల్లగా నవ్వుతూ, మీరు మా నాన్నగారి శిష్యుడు కాబట్టి మీకు మా నాన్నగారు ఈ పువ్వు ఇచ్చారు. అయితే మా నాన్నగారి మనవరాలైన మా అనిషాని కూడా నువ్వు బాగా చూసుకోవాలి అని అన్నాడు హర్షవర్ధన్. ఆ విషయం విని ఒక్కసారిగా షాక్ అయ్యాడు శివ. మోక్షవర్ధన్ ప్రపోజల్ శివ ఒప్పుకుంటాడా? ఒకవేళ శివ ఆ ప్రపోజల్ కి ఒప్పుకోకపోతే వర్ధన్ ఫ్యామిలీ టంగ్ ఫ్లవర్ ని శివకి ఇస్తుందా? తన తాతయ్య కోసం ఒకవేళ శివ అనిషాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే సురభి పరిస్థితి ఏంటి? శివ ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడబోతున్నాడు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో.